హాయ్ టు ఆల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఈ వీడియోలో ఏంటి అంటే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనే ఈ టాపిక్ మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉంది అన్నమాట. సో ఎందుకు డి అండ్ ఎఫ్ బ్లాక్ మనము కూడా డిస్కస్ చేస్తున్నాము అంటే, సో ఎస్ బ్లాక్ అనేది మనం ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేసి ఉంటాము, పి బ్లాక్లో 2 గ్రూపులు డిస్కస్ చేసి ఉంటాము. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ప్రీవియస్ క్లాసెస్లో పి బ్లాక్లో రిమైనింగ్ గ్రూప్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇంకా మనకు మిగిలిపోయింది డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ అనమాట. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కలిపి 2 కూడా ఒకే చాప్టర్లో ఉన్నాయి, ఒకే లెసన్లో ఉన్నాయి. మరి ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనం ముఖ్యంగా ఎక్కువగా డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించే చూస్తామన్నమాట. ఎఫ్ బ్లాక్ సంబంధించి చాలా తక్కువ కాన్సెప్ట్ ఉంటుంది. మరి ఈ చాప్టర్ నుంచి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఒక మేజర్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, అది వెర్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. దాని గురించి అయితే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజు డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చూద్దాము. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ వాటి ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ ఇలాంటి వాటి గురించి చూద్దాం. సరే, డి బ్లాక్ ఎలిమెంట్స్ని వేటిని అంటామండి? డి బ్లాక్ ఎలిమెంట్స్ అని వేటిని అంటాము? సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి పి బ్లాక్ ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ను డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము ఇన్ ద పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ మనం చూస్తే ఇలా ఉంటుంది, ఇలా అరేంజ్ అయి ఉంటే దాంట్లో ఈ 2 వచ్చేసి ఎస్ బ్లాకు, ఈ 6 వచ్చేసి పి బ్లాకు, ఇక్కడ 10 గ్రూప్స్ ఉంటాయి. ఈ 10 వచ్చేసి డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. మరి ఈ డి బ్లాక్ అనేది థర్డ్ సిరీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. థర్డ్ సిరీస్ నుంచి. సో ఈ థర్డ్ సిరీసు, 4th సిరీసు, 5th సిరీసు ఇలా ఉంటాయన్నమాట డి బ్లాక్ ఎలిమెంట్స్. మరి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో 10 గ్రూప్స్ ఉంటాయి. సో D1, D2, D3, D4 అప్ టు D10 వరకు అనమాట. వాటికి డిఫరెంట్ నేమింగ్స్ ఇచ్చాము. సో వీటి కాన్ఫిగరేషన్ మనం చూస్తే, డి బ్లాక్ ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్ చూస్తే NS1 to 2, N-1, D1 to 10 ఉంటుందండి. ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ కాన్ఫిగరేషన్. ఇది ఎలా వస్తుంది అని చెప్పేసి మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే చదివి ఉంటాము. సో దీని గురించి అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మరి ఈ 1 to 10 వరకు ఉంటే వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. మరి అంటే ఇక్కడ ఇది D1తో ఎండ్ అవుతుంది. 10 గ్రూప్స్లో ఫస్ట్ D1తో ఎండ్ అవుతుంది, తర్వాత D2తో ఎండ్ అవుతుంది, D3తో ఎండ్ అవుతుంది, D4, D5 అప్ టు లాస్ట్ D10తో ఎండ్ అవుతూ ఉంటుంది. మరి D10లో చూస్తే కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే NS2, N-1, D10 ఉంటుంది. అంటే D10 ఉందంటే డి ఆర్బిటల్ కెపాసిటీ 10 ఎలక్ట్రాన్స్, అంటే 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి. సో ఇట్లా 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతే ఇక్కడ ఎలక్ట్రాన్ మూవ్ కావడానికి పాసిబిలిటీ లేదు. అలా కాకుండా డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ కాకుండా కొన్ని మాత్రమే ఫిల్ అయి ఉంటే అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ రిమైనింగ్ వాటిలకి మూవ్ అయ్యే, ట్రాన్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడికి జంప్ అవ్వచ్చు, ఇది ఇక్కడ జంప్ అయిన తర్వాత ఇక్కడ వేకెంట్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడికి జంప్ అయ్యొచ్చు, ఇది ఇక్కడికి జంప్ అయ్యొచ్చు. ఇలా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి, ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి ఆర్బిటాల్స్లో. ఈ డి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఈ 5 డి ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేటివి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి, జంప్ అవుతూ ఉంటాయి, ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి. మరి ఇలా ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ D9 వరకు ఈ పాసిబిలిటీ ఉంటుంది. D1 నుంచి D9 వరకు ఇట్లా వేకెన్సీ ఉంటుంది కాబట్టి ఆర్బిటాల్లో ఆ వేకెన్సీని ఫిల్ చేయడానికి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ, జంప్ అవుతూ, ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి. ఇలా D1 నుంచి D9 వరకు ఈ పాసిబిలిటీ ఉంటుంది, ట్రాన్సిషన్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. D10లో ఉండదు. అందుకే మనము NS1 to 2, N-1, D1 to 9 వరకు ఈ ట్రాన్సిస్ట్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఎలిమెంట్స్ను NS1 to 2, N-1, D1 to 9 అంటే D1 నుంచి D9 వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ను మనం ఏమంటాము అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అంటే
డి బ్లాక్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని దాని మీనింగ్ అనమాట. డి బ్లాక్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు, ఫ్రీ ఎలక్ట్రాన్స్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఇలా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి, జంప్ అవుతుంటాయి, ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. మరి D10 వాట్ అబౌట్ D10 అంటే అది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కావు. D10 అంటే ఇది ట్రాన్సిషన్ ఎలిమెంట్ కావు అనమాట. ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కావు. వీటిని మరి ఏం చెప్పొచ్చు అంటే నోబుల్ మెటల్స్ అని చెప్పచ్చు. నోబుల్ మెటల్స్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకు వీటిల్లో ఏముంటాయంటే ఈ లాస్ట్ గ్రూప్ కదా D10 అంటే, ఈ లాస్ట్ గ్రూప్లో జింక్, క్యాడ్మియము, మెర్క్యూరీ లాంటి మెటల్స్ ఉంటాయి. సో వీటిని నోబుల్ మెటల్స్ అని మనం చెప్తామన్నమాట. సరే, మనకు మెయిన్గా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసేది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ చూస్తే డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెటల్సే, అన్నీ కూడా మెటల్స్ లాగే ఉంటాయి అన్నమాట. మరి ఆ మెటల్స్లో D1 నుంచి D9 వరకు ట్రాన్సిషన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి, ఎలక్ట్రాన్ ట్రాన్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. రిమైనింగ్ లాస్ట్ D10 గ్రూప్లో ఉండదు కాబట్టి వాటిని నోబుల్ మెటల్స్ అని చెప్పచ్చు అనమాట. సరే, మరి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇది మనకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ కనుక క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూస్తే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఫస్ట్గా ఇవి ఎక్కడున్నాయండి? దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డి బ్లాక్, అంతే కదా, డి బ్లాక్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి అవి కూడా? అరేంజ్డ్ బిట్వీన్ ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్, రెండు బ్లాక్స్కి మధ్య అరేంజ్ అయినాయి. బిట్వీన్ ఎస్ అండ్ పి బ్లాక్ అరేంజ్డ్. అందులో కూడా ఎక్కడున్నాయి? ఇన్ డి బ్లాక్లో ఉన్నాయి, అంతే కదండి. మరి వీటి కాన్ఫిగరేషన్ చూస్తే, జనరల్ కాన్ఫిగరేషన్ చూస్తే ఎలా ఉందండి? NS1 to 2, N-1, D 1 to 9 వరకు మాత్రమే ఉంటుంది ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ కాన్ఫిగరేషన్. మరి ఇంకో క్యారెక్టరిస్టిక్ చూస్తే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్, వీటన్నిటిని కూడా మనము మెటల్స్గానే ఉంటాయి అన్నమాట చాలా వరకు వీటిలో. అండ్ గుడ్ కండక్టర్స్ ఫర్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీకి హీట్కి మంచి కండక్టర్స్గా పనిచేస్తాయి. అంటే ఇవన్నీ మెటల్స్ కాబట్టి వీటి నుంచి ఎలక్ట్రిసిటీ బాగా పాస్ అవుతుంది, హీట్ కూడా బాగానే పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దీస్ ఆర్ ఎగ్జిబిట్స్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. ఎగ్జిబిట్స్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఒకే ఎలిమెంట్ కూడా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ను ఎగ్జిబిట్ చేయగలుగుతాయి అన్నమాట. ఆక్సిడేషన్ స్టేట్స్ సపోజ్ ఐరన్ చూసాము అంటే ఐరన్ అనేది డి బ్లాక్ ఎలిమెంట్. సో ఐరన్ అనేది +2ను +3ని రెండు ఎగ్జిబిట్ చేయగలదు. కాపర్ చూసామనుకో, కాపర్ డి బ్లాక్ ఎలిమెంట్, అది కూడా +2 +3ని +1 +2ని ఎగ్జిబిట్ చేయగలదు. మెర్క్యూరీ చూసినా, గోల్డ్ చూసినా, సిల్వర్ చూసినా, సో ఇలాంటి ఆల్మోస్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అందుకు ఇవి ఎగ్జిబిట్స్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ కనుక మనం చూస్తే ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పారామాగ్నెటిజంను చూపిస్తాయి అన్నమాట. పారామాగ్నెటిజంను చూపిస్తూ ఉంటాయి. పారామాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట, క్యారెక్టర్ ఉంటుందన్నమాట. మరి ఏంటి పారామాగ్నెట్ అంటే? సో ఇవన్నీ మెటల్స్ కాబట్టి వీటికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఎలాంటి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుందంటే పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుందన్నమాట. సో పారామాగ్నెటిక్ నేచర్ అంటే ఏంటంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వాటికి మ్యాగ్నెటిక్ నేచర్ వస్తుంది. అలాంటి నేచర్ను పారామాగ్నెటిక్ నేచర్ అంటామన్నమాట. అదే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకుండా ఉంటే అలాంటి మ్యాగ్నెటిక్ నేచర్ను డయామాగ్నెటిక్ నేచర్ అంటామన్నమాట. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటే
అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి మ్యాగ్నెటిక్ నేచర్ను ఫెర్రో మ్యాగ్నెటిక్ నేచర్ అంటాం అన్నమాట. సో ఫెర్రోనే సమ్టైమ్స్ మనం పారా అని కూడా చెప్తూ ఉంటాం. మరి పారామ్యాగ్నెటిక్ నేచర్ అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన వాటి వలన మ్యాగ్నెటిక్ నేచర్ ఫామ్ అవుతుంది. దాన్ని పారామ్యాగ్నెటిక్ నేచర్ అంటాము. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకుండా ఉంటే దాన్ని డయామ్యాగ్నెటిక్ నేచర్ అంటాము అన్నమాట. అండ్ ఫార్మ్స్ కలర్డ్ కాంపౌండ్స్. ఎందుకు కలర్లు వస్తూ ఉంటాయి అంటే ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఎలక్ట్రాన్లు అటు ఇటు జంప్ అవుతూ ఉంటాయి. ఇలా జంప్ అవుతుండడం వల్ల మూవ్ అవుతుండడం వల్ల కలర్స్ అనేటివి ఎగ్జిబిట్ అవుతుంటాయి, కలర్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీలో ఇవి జంప్ కావు కదా, మరి ఇవి కలర్స్ ఎగ్జిబిట్ చేస్తాయంటే ఇవి చేయవు. ఓన్లీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మాత్రమే అని చెప్తున్నాం. ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాదు. ఏవైతే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే ఎలక్ట్రాన్ జంపింగ్ పాసిబిలిటీ, ట్రాన్సిషన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. అలా ట్రాన్సిస్ట్ అవుతూ ఉండడం వల్ల ఆ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ను అవి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకో క్యారెక్టర్ కనుక మనం చూస్తే ఫార్మ్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే బిగ్ మాలిక్యూల్స్, బల్క్ మాలిక్యూల్స్ని కూడా ఇవి ఫామ్ చేయగలవు డ్యూ టు దేర్ కోఆర్డినేషన్ నెంబర్. సో వీటికి వేరే ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నట్లే కోఆర్డినేషన్ నెంబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఒక ఎలిమెంటు లేదా ఒక మెటల్, ఇది మెటల్స్ కాబట్టి ఒక మెటల్ దాని చుట్టూ మ్యాక్సిమం ఎన్ని అదర్ కాంపోనెంట్స్ను, అదర్ సబ్స్టాన్స్ను అరేంజ్ చేసుకోగలదో ఆ కెపాసిటీని దాని కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సపోజ్ ఇది ఒక మెటల్ అనుకుంటే ఈ మెటల్ చుట్టూ ఎన్నైతే అరేంజ్ కాగలవో దాని స్పేషల్లో, దాని చుట్టూ ఉన్నటువంటి స్పేస్లో దానితో డైరెక్ట్గా ఎన్నైతే అటాచ్ కాగలవో దాన్ని కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ దట్ మెటల్ అంటాం అనమాట. సో ఈ కోఆర్డినేషన్ ఉండడం వలన, ఈ కోఆర్డినేషన్ క్యాపబిలిటీ మెటల్స్కి ఉండడం వల్ల, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ డిఫరెంట్ థర్డ్ పార్టీ ఆటమ్స్ వచ్చేసి దీంతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటాయన్నమాట. సో అట్లా ఎన్నైతే కాంటాక్ట్లో ఉంటాయో ద నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీస్ ఎన్నైతే ఉంటాయో దాన్ని మనము కోఆర్డినేషన్ నెంబర్ అంటామన్నమాట. అండ్ సో ఆ కోఆర్డినేషన్ నెంబర్ ఉండడం వల్ల ఇలా ఇది ఒక బల్క్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అట్లా బల్క్ మాలిక్యూల్స్నే మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటామన్నమాట. సో అలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేసే క్యాపబిలిటీ వీటికి ఎక్కువగా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్గా మనము K4FeCN6 చెప్పచ్చు. పొటాషియం ఫెర్రోసైనైడ్. సో దీంట్లో చూడండి, ఐరన్ అనేది సెంట్రల్ ఆటమ్. దీని చుట్టూ ఎన్ని ఆటమ్స్ అయితే, ఎన్ని మాలిక్యూల్స్ అయితే అరేంజ్ అయి ఉన్నాయో. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే CONH3 taken 6 Cl3. సో ఇది చూడండి, ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది కోబాల్ట్, ఇక్కడ ఐరన్ అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్. సో ఈ రెండు కూడా డీ బ్లాక్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్సే. ఈ రెండు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ చుట్టూ ఎన్నైతే అరేంజ్ అయ్యాయో చూడండి. సో ఇట్లా నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీస్ వచ్చి ఒక బల్క్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అంటే కోబాల్ట్ చుట్టూ 6 అమ్మోనియాస్ 3 క్లోరిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఐరన్ చుట్టూ 6 సైనైడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక పెద్ద కాంపౌండ్లు ఫామ్ అవుతున్నాయి, కాంప్లెక్స్ కాంపౌండ్లు ఫామ్ అవుతున్నాయి. సో అలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేసే నేచర్ ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ క్యాటలిస్ట్గా కూడా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఐరన్ వచ్చేసి అమ్మోనియా సింథసిస్లో యూజ్ చేసాం. ఐరన్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ అమ్మోనియా సింథసిస్. NH3 సింథసిస్లో మనము చదువుకున్నాము ఆల్రెడీ. మీరు ఒకవేళ ఆ క్లాస్ వినకుంటే మన వీడియోస్లో, ప్రీవియస్ క్లాసెస్లో అమ్మోనియా సింథసిస్ వింటే అక్కడ మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో ఐరన్ అనేది ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్ను మనం క్యాటలిస్ట్గా అమ్మోనియా సింథసిస్లో యూజ్ చేస్తాము. అలాగే వెనేడియం పెంటాక్సైడ్ని కూడా మనము క్యాటలిస్ట్గా యూజ్ చేసాము. ఎక్కడ యూజ్ చేసామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ సింథసిస్లో సల్ఫర్ ట్రయాక్సైడ్ స్టెప్లో యూజ్ చేసామన్నమాట. సల్ఫర్ ట్రయాక్సైడ్ సింథసిస్కి యూజ్ చేసాం వెనేడియం పెంటాక్సైడ్ని కూడా.
ఓకే, వెనడియం పెంటాక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్యాటలిస్ట్. సో ఇట్లా ఆల్మోస్ట్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో చాలా ఎలిమెంట్స్ని, ఐ మీన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో చాలా ఎలిమెంట్స్ని మనము క్యాటలిస్ట్గా కూడా యూజ్ చేస్తాము. సో అలా క్యాటలిస్ట్కి కూడా యూజ్ అవుతాయి. ఇంకా లాస్ట్గా చూస్తే అల్లాయిస్ని ఫామ్ చేస్తాయి. అల్లాయిస్ అంటే ఏంటండి? అల్లాయిస్ని ఫామ్ చేస్తాయి. అల్లాయిస్ అంటే మిక్స్చర్ ఆఫ్ మెటల్స్. సో మెటల్స్ అన్నిటిని మిక్స్ చేసి ఒక కొత్త కాంపౌండ్ మనం ప్రిపేర్ చేయడాన్ని అల్లాయ్ అంటాం అనమాట. సో అల్లాయిస్ని ఫామ్ చేసే నేచర్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు స్టీల్ చూసాము. స్టీల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. స్టీల్లో ఐరన్, కాపరు, నికెల్ ఇలాంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత బ్రాస్ చూస్తాము, బ్రాంజ్ చూస్తాము, బ్రాంజ్ ఇట్లా ఇవన్నీ నిక్రోము, ఇన్వారు ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసేటివన్నీ కూడా చాలా వరకు అల్లాయిస్ అనమాట. ఈ స్టీల్ అయితేమి, ఇత్తడైతేమి, స్టీలు, బ్రాసు, బ్రాంజ్, కాంస్యము అని చెప్తూ ఉంటాం కదా, కాంస్య పథకము, ఇత్తడి, స్టీల్ అంటే ఉక్కు. సో ఇవన్నీ కూడా మిక్సింగ్ ఆఫ్ మెటల్స్. సో ఆ మెటల్స్ అన్నీ కూడా ఏంటివి? డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉన్న ఎలిమెంట్స్, ఐ మీన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో ఉన్న ఆ మెటల్స్ అన్నీ ఒకదాంతో ఒకటి మిక్స్ చేసి ఇట్లా మిక్స్డ్ కాంపౌండ్స్ని తయారు చేస్తారనమాట. ఇవన్నీ మిక్స్డ్ కాంపౌండ్స్ అనమాట. అట్లా మిక్స్డ్ కాంపౌండ్స్ని తయారు చేయడానికి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తారు. అట్లా మిక్స్డ్ కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే అల్లాయిస్ అంటాం అనమాట. సో మిక్స్చర్ ఆఫ్ మెటల్స్ అనమాట అల్లాయిస్ అంటే. సో అలాంటి అల్లాయిస్ని ప్రిపరేషన్ చేయడంలో కూడా ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యూజ్ అవుతాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది 4 మార్క్స్కి. ఒక్కసారి చూడండి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఎస్పీ బ్లాక్స్ మధ్యలో డి బ్లాక్లో అరేంజ్ ఉంటాయి. కాన్ఫిగరేషన్ D1 to 9 ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా మెటల్సే. హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ గుడ్ కండక్టర్స్గా ఉంటాయి. డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. కలర్డ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. క్యాటలిస్ట్గా యూజ్ అవుతాయి. అల్లాయిస్ ప్రిపరేషన్లు కూడా యూజ్ అవుతాయి. ఇదండి ఈరోజుటి క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. హాయ్ టు ఆల్. ఈరోజు ఈ క్లాస్లో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డి అండ్ ఎఫ్ బ్లాక్కు సంబంధించినటువంటి సమ్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో డి బ్లాక్ సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేస్తే అసలు ఫస్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కొన్ని మనం మేజర్ సిరీసెస్ కనుక నోట్ చేసి చూద్దాం ఒకసారి అండి. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ చూస్తే 3D సిరీస్లో ఏముంటాయి అంటే స్కాండియము, టైటానియము, వెనేడియము, క్రోమియము, మ్యాంగనీసు, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపరు, జింక్. సో ఇవన్నీ 3D సిరీస్లో ఉన్నటువంటి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. ఇది D1 D2 ఎండ్ అయ్యేటువంటి కాన్ఫిగరేషన్ D1 D2 D3 D4 D5 D6 D7 D8 D9 D10 ఇలా ఎండ్ కావాలి. కాకపోతే ఇక్కడ క్రోమియం దగ్గర D5 వస్తుంది, కాపర్ దగ్గర D10 వస్తుంది. అది స్పెషల్ కాన్ఫిగరేషన్ అనమాట ఆ రెండు కూడా. అండ్ 4D సిరీస్లో చూస్తే ఇట్రియము, జిర్కోనియము, నియోబియము, మాలిబ్డినము, టెక్నీషియము, రుథేనియము, రోడియము, పెల్లాడియము, సిల్వరు, క్యాడ్మియం. ఇవి 4D సిరీస్లో ఉన్నటువంటి. ఇక్కడ కూడా అంతే, మాలిబ్డినంకి, కాపర్కి, సిల్వర్కి సేమ్ స్పెషల్ కాన్ఫిగరేషన్లు ఉంటాయి. నెక్స్ట్ 5D సిరీస్ కనుక చూస్తే ల్యాంథనము, హాఫ్నియము, టాంటాలం, వోల్ఫ్రమ్, దీన్ని టంగ్స్టన్ అని కూడా అంటాం, రీనియము, ఆస్మియము, ఇరిడియము, ప్లాటినము, గోల్డ్, దీన్ని ఆరం అని కూడా అంటాము, గోల్డ్ అండ్ మెర్క్యూరీ లేదా హైడ్రార్జియం. ఇవన్నీ కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇంకా నెక్స్ట్ 60 సిరీస్లో వస్తాయి, కానీ అవన్నీ కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. వాటి గురించి మనకు పెద్దగా అవసరం లేదు. సో ఇవి మెయిన్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. వీటికి సంబంధించి మనం డిస్కస్ చేస్తాం. ఇవే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్లు
లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఇట్లా కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేయడానికి అయితేమి, క్యాటలిస్ట్లుగా యూజ్ కావడానికి అయితేమి, ఐరన్ వెనేడియం అనేటివి ఇట్లా అల్లాయిస్ని ఫామ్ చేయడానికి అయితేనేమి, సో వీటన్నిటిలో కూడా ఈ ఎలిమెంట్సే మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట. మరి ఇక్కడ వీటి కాన్ఫిగరేషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆ చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒక క్వశ్చన్ ముందు ఎలా అడిగారు అంటే Zn+2 y Zn+2 diamagnetic y Zn+2 diamagnetic Mn+2 పారామాగ్నెటిక్ అని అడిగాడు. సో ఎందుకండి మనం అసలు ఏంటి మ్యాగ్నెటిక్ గురించి లాస్ట్ క్లాస్లో చూసామన్నమాట, మ్యాగ్నెటిక్ నేచర్ గురించి. సో డయామాగ్నెటిక్ పారామాగ్నెటిక్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి. సో డయామాగ్నెటిక్ అంటే ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో డి ఆర్బిటాల్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకుండా అన్ని పెయిడ్గా లేదా ఖాళీగా ఇలా ఉంటే అప్పుడు వాటికి వచ్చి మ్యాగ్నెటిక్ నేచర్ను, ఆ ఎలిమెంట్స్కి వచ్చి మ్యాగ్నెటిక్ నేచర్ను డయామాగ్నెటిక్ నేచర్ అంటాము. సో ఎగ్జాంపుల్గా మనము డి ఆర్బిటాల్స్ చూస్తే డిలో ఉన్నటువంటి 5 ఆర్బిటాల్స్ ఇట్లా ఖాళీగా ఉంది అంటే అది డయామాగ్నెటిక్ అని చెప్పొచ్చు, డయామాగ్నెటిక్. లేదా అన్నీ కూడా పెయిడ్గా ఉన్నాయి, అన్నీ పెయిడ్గా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అన్నీ పెయిడ్గా ఉన్నాయి, ఇలా పెయిడ్గా ఉన్నాయి. సో అది కూడా డయామాగ్నెటిక్. మరి ఇలా పెయిడ్గా లేకుండా ఒక్కటైనా ఖాళీగా ఉంది అంటే ఏ ఒక్కటి ఖాళీగా ఉన్నా కూడా ఒక ఎలక్ట్రాన్ ఉన్నా లేదా 5 ఇంకా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా లేదా 6 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా 6 7 8 9 ఉన్నా కూడా ఇట్లా ఒక్క ఎలక్ట్రాన్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఒక్క ఎలక్ట్రాన్ ఖాళీగా ఉన్నా లేదా ఒక్క ఎలక్ట్రాన్ ఉన్నా ఇట్లా అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కనుక ఉంది అంటే దానికి పారామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. అదే అండి కాన్సెప్ట్, పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయిందంటే ఈ క్వశ్చన్ చేసేయచ్చు మనం. ఓకే, లెట్స్ సీ. Zn+2 డయామాగ్నెటిక్ అన్నాడు. సో అంటే జింక్ అనేది +2 ఛార్జ్లో ఉంది. సో +2 అంటే ఏమని మీనింగ్ అండి, 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది అని. సో ఎలక్ట్రాన్ అంటే నెగిటివిటీ లాస్ కావడం వల్ల ఎన్ని యూనిట్స్ ఆఫ్ నెగిటివిటీ లాస్ అయిందో అన్ని యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఆ యాటమ్కి వస్తుంది అనమాట. సో 2 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ లాస్ అయింది కాబట్టి దీనికి 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అంటే ఇనిషియల్గా జింక్ అనేది అటామిక్ నెంబర్ చూస్తే 30 ఉంటుంది. దీని కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే వేలెన్సీ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాను 4s2 3d10 ఉంటుంది. ఇలా ఉంటుంది దీని కాన్ఫిగరేషన్. అంటే అన్నీ కూడా ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అనమాట, ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్లో ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్లో ఉంది. అన్నీ కూడా ఇలా ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు దీంట్లోంచి 2 ఎలక్ట్రాన్స్ పోయాయంట, Zn+2 అయింది. అంటే 30 - 2 అంటే 28 అంతే కదండి. +2 అంటే 2 ఎలక్ట్రాన్లు పోయాయని, 30 ఎలక్ట్రాన్స్ నుంచి 2 ఎలక్ట్రాన్లు పోయాయి అంటే ఇప్పుడు 28 ఉంది. మరి 28 కాన్ఫిగరేషన్ రాస్తే ఆర్గాన్ ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ 4sలోంచి పోతాయి, డీలోంచి అలాగే ఉంటాయి. 4s0 3d10. సో ఇలా ఉంది కాన్ఫిగరేషన్. ఇది 0, డీలో 10 ఉన్నాయన్నమాట, డీలో 10 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఈ కాన్సెప్ట్లో చూస్తే డి ఆర్బిటాల్లో ఎటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్లు కానీ సింగిల్ ఎలక్ట్రాన్ కానీ లేవు. సో సింగిల్ ఎలక్ట్రాన్లు ఏం లేవు కాబట్టి ఇది డయామాగ్నెటిక్. నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, నో అన్పెయిడ్ ఆర్ సింగిల్, అన్పెయిడ్ అన్నా సింగిల్ అన్నా సేమ్ అనమాట. నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి డయామాగ్నెటిక్. మరి మ్యాంగనీస్లో చూద్దామండి. Mn+లో మ్యాంగనీస్ వచ్చేసి ఇనిషియల్గా 25 అండి. మరి దీని కాన్ఫిగరేషను ఆర్గాన్ 4s2 ఉంటుందన్నమాట. మరి ఈ 3Dలో 5 ఉన్నాయి, 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 5 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
4sలో 2 ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ Mn+2 అని అడిగాడు కాబట్టి 2 ఎలక్ట్రాన్ లాస్ కావాలి. మ్యాంగనీస్ అనేది 2 ఎలక్ట్రాన్ లాస్ అయితే Mn+2గా మారుతుంది. అంటే 25 - 2 అంటే 23 ఎలక్ట్రాన్స్ ఉండాలన్నమాట. అప్పుడు దాని కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ పోయాయి కాబట్టి 4s0 3d 5 అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ పోయాయి కాబట్టి. మరి 4s0 3d 5 ఏంటంటే డీలో వచ్చేసి ఎన్ని ఉన్నాయండి 5 సింగిల్ ఎలక్ట్రాన్స్, 5 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 5 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, అన్పెయిర్డ్ ఆర్ సింగిల్ ఎలక్ట్రాన్స్, 5 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఏ నేచర్ వస్తుందండి మ్యాగ్నెటిక్ నేచర్. అది ఏ మ్యాగ్నెటిక్ నేచర్ అంటే పారామ్యాగ్నెటిక్ నేచర్ వస్తుంది. సింగిల్ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే అవి పారామ్యాగ్నెటిక్, లేకుంటే డయామ్యాగ్నెటిక్. సో ఇదండి. సో ఎందుకు Zn+2 డయాగా ఉంది, Mn+2 పారాగా ఉందంటే Zn+2లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు, నో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. అదే Mn+2లో 5 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది పారామ్యాగ్నెటిక్ నేచర్. అలాగే ఇంకొక క్వశ్చన్ ఉందండి, అలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఉంది. స్కాండియము ట్రాన్సిషన్ ఎలిమెంట్ అంట, జింక్ నాట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్, జింక్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ కాదంట. ఎందుకు అంటున్నాడు? దీని గురించి మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో స్కాండియం అనేది ట్రాన్సిషన్ ఎలిమెంట్, జింక్ అనేది ట్రాన్సిషన్ ఎలిమెంట్ కాదు. ఎందుకంటే ఇవన్నీ D10 సిరీస్లో ఉంటాయి, D10 సిరీస్లో D10 గ్రూప్లో ఉంటాయి కాబట్టి వీటిలో ఎలక్ట్రాన్ ట్రాన్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాదు. ఇది D1 కాన్ఫిగరేషన్లో ఉంటుంది కాబట్టి డీలో 5 ఆర్బిటాల్స్లో ఒక సింగిల్ ఎలక్ట్రానే ఉంది, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఈ ఒకటి ఎక్కడికైనా ట్రాన్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిషన్ ఎలిమెంట్ అయింది. దీంట్లో 10 ఎలక్ట్రాన్స్ కూడా పెయిర్ అయిపోయి ఉన్నాయి, ఇంకా ట్రాన్సిస్ట్ కావడానికి పాసిబిలిటీ లేదు, అన్నీ కూడా పెయిర్ అయిపోయినాయి, ఇంకేవి కూడా ట్రాన్సిస్ట్ కావు. అందుకు జింక్ అనేది ట్రాన్సిషన్ ఎలిమెంట్ కాదు, స్కాండియం అనేది ట్రాన్సిషన్ ఎలిమెంట్, ఎందుకంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ అలాంటిది ఇంకొక క్వశ్చన్ ఉందండి. Cu+2 అనేది బ్లూ కలర్లో ఉంది, Zn+2 కలర్లెస్గా ఉంది. Zn+2 కలర్లెస్ ఎందుకు అంటున్నాడు? సో Cu+2 అంటే ఒకసారి దీని కాన్ఫిగరేషన్ చూస్తే, Cu+2 కాన్ఫిగరేషన్ చూస్తే కాపర్ ఇనిషియల్గా 29 దాని అటామిక్ నెంబరు. సో కాన్ఫిగరేషన్ ఏమొస్తుందంటే ఆర్గాన్ 4s1 3d10 అనేది స్పెషల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఫర్ టు గెట్ స్టెబిలిటీ. మామూలుగా 4s2 3d9 ఉండాలి, కాకపోతే 4s1 3d10 ఎందుకు ఉంటుంది? అది స్పెషల్ కాన్ఫిగరేషన్. D10 ఫిల్ కావడం వల్ల ఇది ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్ రావడం వల్ల దీనికి స్టెబిలిటీ వస్తుంది. 4s2 3d9 కాన్ఫిగరేషన్ కంటే 4s1 3d10లో కాపర్ ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ ఉంటుందన్నమాట. మరి దీన్ని ఏమడుగుతున్నాడంటే Cu+2 అని అడుగుతున్నాడు. Cu+2 అని అడుగుతున్నాడంటే 29 - 2 అనే కదండి, అంటే 27. అప్పుడు కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఎస్లోంచి ఒకటి పోతుంది, డీలో నుంచి ఒకటి పోతుంది, అంటే 4s0 3d9 అవుతుంది. సో 3d9 అవుతుంది అంటే డి ఆర్బిటాల్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ వచ్చినట్టే కదండి, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ వచ్చినట్టే, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, 3d9 అన్నమాట. ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల వీటన్నిటిలో కూడా ఇది ట్రాన్సిస్ట్ అవుతుంటుంది, ఇది ఇంకో చోట చంపుకోవడం, అక్కడ నుంచి ఇంకోటి చంపుకోవడం, ఇలా ఎలక్ట్రాన్ ట్రాన్సిస్ట్ అవ్వడం వలన దీస్ ఫార్మ్స్ కలర్స్ను ఫామ్ చేస్తాయి. అదే Zinc+2 ఎలా ఉంటుంది అంటే Zinc+2 ఎలా ఉంటుంది అంటే 28 కాన్ఫిగరేషన్లో ఉంటుంది, 4s0 3d10 కాన్ఫిగరేషన్లో ఉంటుంది అనమాట. సో డీలో ఉన్న అన్ని ఆర్బిటాలు కూడా పెయిర్డ్ అయిపోయి ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా డి ఆర్బిటాల్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ పెయిర్ అయిపోయినాయి. సో ఎలక్ట్రాన్ ట్రాన్సిస్ట్ పాసిబిలిటీ లేదు, ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ పాసిబిలిటీ లేవు కాబట్టి ఇది కలర్లెస్గా ఉంటుంది, కలర్లెస్ అన్నమాట, కలర్ కనపడదు. సో ఇలా ఎలక్ట్రాన్ ట్రాన్సిస్ట్ అయ్యి పాసిబిలిటీ ఉంటే వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ఆ పాసిబిలిటీ ఉండడం వలన అవి కలర్స్ను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. ఇలా అన్ని పెయిర్డ్ అయి ఉండడం వలన ఎలక్ట్రాన్ ట్రాన్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఇవి కలర్స్ను ఎగ్జిబిట్ చేయలేవు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉందండి.
ఏంటంటే స్పిన్ ఓన్లీ ఫార్ములా అనేది 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కొంచెం మ్యాథమెటికల్ టైప్ ఉంటుంది అనమాట. స్పిన్ ఓన్లీ ఫార్ములా. ఓకే, మరి ఏంటి స్పిన్ ఓన్లీ ఫార్ములా అంటే ఇప్పటివరకు మనం చెప్పినటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, సింగిల్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాం కదండి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, సింగిల్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాం కదా. ఇలా సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన వాటికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. మరి ఎంత మ్యాగ్నెటిక్ నేచర్ ఉంది అని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటే అంత మ్యాగ్నెటిక్ నేచర్ వస్తుంది కదండి. ఆ సింగిల్ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకుని ఎంత మ్యాగ్నెటిక్ నేచర్ ఉందని క్యాలిక్యులేట్ చేయడమే స్పిన్ ఓన్లీ ఫార్ములా అనమాట. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సింగిల్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ మ్యాగ్నెటిక్ నేచర్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ నేచర్ను మ్యూతో మెన్షన్ చేస్తాము. ఈ ఫార్ములా ఎలా ఉంటుందంటే మ్యూ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2 బోర్ మ్యాగ్నెటాన్ యూనిట్స్. బిఎం అంటే బోర్ మ్యాగ్నెటాన్ యూనిట్స్. సో దాంట్లోని మ్యాగ్నెటిక్ నేచర్ను కనుక్కోవడానికి ఈ ఫార్ములాని మనం స్పిన్ ఓన్లీ ఫార్ములా అంటాం అనమాట. సపోజ్ దీని గురించి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. Fe+2కు కనుక్కోండి. Fe+2కు స్పిన్ ఓన్లీ ఫార్ములా ఎంత ఉందో కనుక్కోండి. అండ్ Mn+2కు కనుక్కోండి అని అడుగుతారు అనమాట. సో లేదా ఇండైరెక్ట్ ఏమని అడుగుతాడంటే అది డైవేలెంట్ అయాను అటామిక్ నెంబర్ 25 అంటాడు, లేదా డైవేలెంట్ అయాను అటామిక్ నెంబర్ 26 అంటాడు. అప్పుడు మనము వీటిని అర్థం చేసుకోవాలన్నమాట. అటామిక్ నెంబర్ 26 అంటే ఐరన్ అని, డైవేలెంట్ అంటే వేలెన్సీ 2 ఉంది అనమాట, ఛార్జ్ 2 ఉందన్నమాట. అదే డైవేలెంట్ అంటే 2 అని, అటామిక్ నెంబర్ 25 అంటే మ్యాంగనీస్ అని మనం అర్థం చేసుకొని దానికి క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. మరి ఫస్ట్ ఐరన్కి చేస్తాం చూడండి. Fe అనేది ఇనిషియల్గా అటామిక్ నెంబర్ వచ్చేసి 26. కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే ఆర్గాన్ 4s2 3d6 ఉంటుంది. మరి Fe+2 అంటే 2 ఎలక్ట్రాన్లు పోవాలి, అంటే 26 - 2 అంటే 24 ఉంటుంది. అప్పుడు కాన్ఫిగరేషన్ ఏమవుతుంది అంటే ఆర్గాన్ 2 ఎలక్ట్రాన్స్ 4sలోంచి వెళ్ళిపోతాయి కాబట్టి 4s0 3d6 అవుతుంది అన్నమాట. 4s0 3d6 అంటే d ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 ఉన్నాయి అన్నమాట. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి. మరి నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఆర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. Fe+2లో 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి దీనికి మ్యాగ్నెటిక్ నేచర్ మనం మ్యాగ్నెటిక్ మొమెంటం క్యాలిక్యులేట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2. n ఎంత వచ్చిందని మనకు n 4 అనమాట. సో 4 × 4+2 స్క్వేర్ రూట్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 4 × 6 అంతే కదండి. 4+2 అంటే 6. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 6 4 24. సో అదే 25 అయితే మనం 5 × 5 రాయొచ్చు. 24 అంటే నియర్ బై 25 కాబట్టి ఆల్మోస్ట్ 4.9 బోర్ మ్యాగ్నెటాన్ యూనిట్స్ వస్తుంది. ఇంపార్టెంట్ అండి, ఈజీ, చాలా ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ను క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుందండి. అలాగే Mn+2కి చూద్దామండి. సో మ్యాంగనీస్ అనేది ఇనిషియల్గా అటామిక్ నెంబర్ 25, కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s2 3d5 ఉంటుంది. మరి Mn+2 అంటే ఏమనండి మీనింగ్? ఆ 25లోంచి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయాయి కాబట్టి 23 ఉంటుంది. సో ఎలా ఉంటుంది కాన్ఫిగరేషన్ అంటే ఆ 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎస్లోంచి వెళ్ళిపోయింటాయి కాబట్టి 4s0 3d5 ఇది కాన్ఫిగరేషన్. అంటే డి ఆర్బిటాల్లో 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. సో ఫార్ములాలో సబ్మిట్ చేస్తే స్పిన్ ఓన్లీ ఫార్ములాలో 5 × 5 + 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 × 7
సో 5 + 2 కాబట్టి 7, 5 7s 35. అదే 6 ఉందంటే 6 6 36 అని మనము స్క్వేర్ రూట్ చేయొచ్చు. 35 ఉంది కాబట్టి అంటే 6కి ఒకటి తక్కువ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది 5.9 బోర్ మ్యాగ్నెట్ అండ్ యూనిట్స్. దాని స్పిన్ ఓన్లీ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే ఇంత మ్యాగ్నెటిక్ నేచర్ ఉంది అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్ అంటే ఒకసారి స్క్రీన్ రికార్డ్ ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మ్యాథమెటికల్ కాబట్టి ఇవి స్క్రీన్ రికార్డ్ ఆర్ స్క్రీన్ షాట్ తీసుకుంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఈ రకంగా మనము ఎలిమెంట్స్కి మ్యాగ్నెటిక్ మూమెంటంను మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట స్పిన్ ఓన్లీ ఫార్ములా ద్వారా బేస్డ్ ఆన్ దేర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దట్ ఎలిమెంట్. మరి నెక్స్ట్ ఇంకా చెప్పాల్సినటువంటి ఒక 2 టాపిక్స్ అయితే ఉన్నాయండి. ఆ 2 టాపిక్స్ ఏంటంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్, లైగాండ్స్. మరి ఏంటి కాంప్లెక్స్ కాంపౌండ్, లైగాండ్ అంటే? కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే మనము ట్రాన్స్ ఎలిమెంట్స్ డి బ్లాక్ ప్రాపర్టీస్ చెప్పుకునేటప్పుడు కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి అనే ఒక పాయింట్ అయితే చెప్పుకున్నాం. మరి ఏంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే? సో బల్క్ కాంపౌండ్స్ అనమాట. మాలిక్యూల్ పెద్ద మాలిక్యూల్ ఫామ్ అయితే వాటిని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాం అనమాట. మరి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే వాటిలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ నేచర్, ఈ ట్రాన్స్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ క్యాపబిలిటీ, కోఆర్డినేషన్ కెపాసిటీ వలన అది మాలిక్యూల్ ఫామ్ చేయడంతో పాటు అదర్ మాలిక్యూల్స్ కూడా దాంతో వచ్చి కోఆర్డినేట్ కావడానికి రెడీగా ఉంటాయన్నమాట. సో కోఆర్డినేట్ కావడం అంటే వేరే మాలిక్యూల్ వచ్చేసి దీనికి బాండ్ని ఫామ్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే ఈ మెటల్కి ఆ థర్డ్ పార్టీ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి దీంతో కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి మాలిక్యూల్స్ను అట్లా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అంటే బల్క్ మాలిక్యూల్స్ను ఫామ్ చేయడాన్ని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని చెప్పొచ్చు అనమాట. మరి దీని గురించి ఫుల్ క్లారిటీ వచ్చేసి మనకు వెర్నర్స్ థియరీలో వస్తుంది. ఆ వెర్నర్స్ థియరీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను డీటెయిల్గా. బిఫోర్ దాట్ మరి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే ఎలా ఉంటాయంటే డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే టు ద మెటల్ యాటమ్ ఆర్ అయాన్, మెటల్ యాటమ్ ఆర్ అయాన్, ఒక మెటల్ యాటమ్కి లేదా అయాన్కి, మెటల్ యాటమ్కి లేదా ఒక అయాన్కి, సపోజ్ ఇక్కడ నేను ఐరన్ అనే ఒక మెటల్ తీసుకుంటున్నా. ఈ మెటల్ యాటమ్ లేదా ఇది యాటమ్ లేదా అయాన్ అనుకుంటే టు దిస్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్, దీనికి సమ్ గ్రూప్స్ వస్తాయి. యానయాన్ గ్రూప్స్ ఆర్ న్యూట్రల్ గ్రూప్స్ అయినా అటాచ్ కావచ్చు. యానయాన్ గ్రూప్స్ లేదా న్యూట్రల్ గ్రూప్స్ వచ్చేసి ఆర్ బౌండ్ దీనికి బైండ్ అవుతాయి అన్నమాట త్రూ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ దీంతో ఫామ్ చేయాలన్నమాట న్యూట్రల్ గ్రూప్స్ లేదా యానయాన్ గ్రూప్స్. సపోజ్ సిఎన్ మైనస్ అనేవి యానయాన్ గ్రూప్స్ అనమాట. ఈ సిఎన్ మైనస్లు వచ్చేసి ఈ యానయాన్ గ్రూప్స్ కాబట్టి దీంతో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి. ఎన్ని ఫామ్ చేస్తాయంటే దీని చుట్టూ ఆల్మోస్ట్ 6 బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. 6 సిఎన్లు వచ్చేసి 6 సైనైడ్ మాలిక్యూల్స్ వచ్చేసి ఐరన్తో కోఆర్డినేషన్ బాండ్ను ఫామ్ చేస్తాయి. సో కోఆర్డినేషన్ బాండ్ కాబట్టి మనము యారో మార్క్తో మెన్షన్ చేస్తాం. సో ఇట్లా యానయాన్ గ్రూప్స్ లేదా న్యూట్రల్ గ్రూప్స్, సపోజ్ కోబాల్ట్ కనుక చూస్తే కోబాల్ట్కి అమ్మోనియాస్ వచ్చి యాడ్ అవుతాయి. అమ్మోనియాస్ అంటే NH3s ఇవి కూడా ఆల్మోస్ట్ 6 NH3లు వచ్చి యాడ్ అవుతాయి అన్నమాట. 6 NH3లు. సో NH3 అనేది న్యూట్రల్ మాలిక్యూల్స్. మనం అందుకే చెప్పాం కదండి యానయాన్ గ్రూప్స్ లేదా న్యూట్రల్ గ్రూప్స్. ఇక్కడ ఇవన్నీ యానయాన్ గ్రూప్స్, ఇవన్నీ మైనస్ గ్రూప్స్ అనమాట. ఇవన్నీ మైనస్ గ్రూప్స్. ఇవన్నీ న్యూట్రల్ గ్రూప్స్. వీటికి ఏం ఛార్జ్ ఉండదు అనమాట, ఏమీ ఛార్జ్ ఉండదు. ఈ కోబాల్ట్కు 6 అమ్మోనియాస్ ఎలక్ట్రాన్ పెయిన్ డొనేట్ చేసి దీంతో కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేసుకుంటాయి టు దిస్ సెంట్రల్ యాటమ్ ఆర్ అయాన్.
ఇది యాటమ్గా ఉండొచ్చు లేదా అయాన్గా ఉండొచ్చు, యాటమ్గా ఉండొచ్చు, అయాన్గా ఉండొచ్చు. ఇది +3లో ఉంటుంది, ఇది +2లో ఉంటుంది అన్నమాట. ఇట్లా యాటమ్స్గా ఉండొచ్చు, అయాన్స్గా ఉండొచ్చు. అలాంటి సెంట్రల్ మెటల్ యాటమ్స్కి ఈ యానయాన్ గ్రూప్స్ లేదా న్యూట్రల్ గ్రూప్స్ బౌండ్ టుగెదర్ బౌండ్ త్రూ కోఆర్డినేట్ బాండ్, కోఆర్డినేట్ కోలెంట్ బాండ్తో బాండ్స్ను ఫామ్ చేసుకుంటుంది, దానికి అటాచ్ అవుతూ ఉంటుంది త్రూ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇప్పుడు ఇలా చూస్తే ఈ ఒక బల్క్ కాంపౌండ్, ఎంత పెద్ద కాంపౌండ్ చూడండి. ఒక కోవాల్ట్కు 6 NH3లు ఉన్నాయి, మళ్ళీ ఒక్కొక్క నైట్రోజన్కి 3 ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒక ఐరన్కు 6 సైనైడ్లు ఉన్నాయి, సైనైడ్లు ఉన్నాయి, అంటే 6 కార్బన్స్ ఉన్నాయి, మళ్ళీ ఒక్కొక్క దానికి 6 నైట్రోజన్స్. అంటే ఇలా బల్క్ కాంపౌండ్స్, పెద్ద కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి కాబట్టి సచ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. అంటే ఇలా బల్క్గా ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ని, ఒక పెద్ద స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి, బల్క్గా ఇలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి వీటిని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని చెప్పొచ్చు. మరి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్కి రీజన్ ఏంటంటే దిస్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్. ఈ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ వల్లనే ఇలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే కోఆర్డినేట్ కాంపౌండ్స్ అని కూడా అంటాం అన్నమాట. కోఆర్డినేట్ కాంపౌండ్స్ అని కూడా అంటాం. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్న కోఆర్డినేట్ కాంపౌండ్స్ అన్న రెండు సేమే. సో కాంప్లెక్స్ అంటే ఏంటి మీనింగ్? పెద్ద మాలిక్యూల్ కాంప్లెక్స్గా ఫామ్ అయిపోయింది, బిగ్ మాలిక్యూల్, బల్క్ మాలిక్యూల్ అని. మరి కోఆర్డినేట్ కాంపౌండ్ అంటే ఎందుకంటున్నామంటే ఈ బిగ్ మాలిక్యూల్లో, ఈ జైంట్ మాలిక్యూల్లో, ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్లో అన్ని కోఆర్డినేషన్ బాండ్సే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం. సో వీటిలో అయానిక్ బాండ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ +3 ఛార్జ్ను, ఇక్కడ ఇవన్నీ న్యూట్రల్, 0 ఛార్జెస్. అంటే ఈ +3ని బ్యాలెన్స్ చేయాలంటే ఒక -3s ఉండాలా. సో 3 Cl కలిసిపోయి -3ని ఫామ్ చేస్తాయి అన్నమాట, బ్యాలెన్స్ చేస్తాయి. అంటే ఈ కోఆర్డినేషన్ బాండ్స్ వలన ఈ మాలిక్యూల్కు, COCl3 అనే మాలిక్యూల్కి ఈ కోఆర్డినేషన్ క్యాపబిలిటీ ఉండబట్టి, కోఆర్డినేషన్ నేచర్ ఉండబట్టి, ఆ దీని చుట్టూ స్పేషల్లో ఈ కోఆర్డినేషన్ నేచర్ ఉండబట్టి ఆ మాలిక్యూల్స్ వచ్చేది కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేసుకొని ఒక బల్క్గా ఫామ్ అయినాయి కాబట్టి దీన్ని కోఆర్డినేట్ కాంపౌండ్ అని చెప్తామన్నమాట. కోఆర్డినేషన్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. అందుకే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్న కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అన్న సేమ్. ఇక్కడ ఐరన్ +2 ఉంది, ఇక్కడ Cnలేమో -6 ఉన్నాయి. ఈ +2 ఉంది కాబట్టి ఈ 6 Cnsలో 2 Cns అయితే బ్యాలెన్స్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ -4 ఉంది కదా, ఇది -1 అంటే -6 ఉంది. ఇక్కడ +2 ఉంది, -6ను బ్యాలెన్స్ చేయాలంటే +6 కావాలా. +6 కావాలంటే ఐరన్ +2 మాత్రం ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఇంకా -4 బ్యాలెన్స్ ఉంది. ఆ -4ని బ్యాలెన్స్ చేయడానికి పొటాషియం అనేది 4 పొటాషియమ్స్ పాజిటివ్ ఛార్జ్లో దాన్ని బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. సో ఇలా ఈ కాంపౌండ్స్కి మధ్యలో, ఈ మాలిక్యూల్స్కి మధ్యలో ఈ అడిషనల్గా వచ్చేసి ఈ గ్రూప్స్, న్యూట్రల్ గ్రూప్స్ లేదా యానయాన్ గ్రూప్స్ వచ్చేసి దానికి అటాచ్ చేసి బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి వీటిని కోఆర్డినేషన్ బాండ్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. కోఆర్డినేషన్ కాంపౌండ్, కోఆర్డినేట్ కాంపౌండ్స్ అంటాము. వీటిని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని కూడా అంటాము. వీటిని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లేదా కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాం. మరి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఇవి అడిషన్గా వచ్చి చేరాయి. ఈ గ్రూప్స్ అన్నీ కూడా అడిషన్ గ్రూప్స్ అనమాట. ఈ అడిషన్ కాంపౌండ్స్ అన్నీ కూడా, దీనికి అటాచ్ అయినటువంటి అడిషన్ కాంపౌండ్స్ అన్నిటికి కూడా వాటి ప్రాపర్టీస్ని, వాటి క్యారెక్టర్ని, వాటి ఐడెంటిటీని సేమ్గా ఉంచుకుంటుంది. దీన్ని సాలిడ్లో ఉన్నా కూడా, లిక్విడ్లో ఉన్నా కూడా, సాలిడ్ స్టేట్లో ఉన్నా, లిక్విడ్ స్టేట్లో ఉన్నా, సాలిడ్ స్టేట్లో ఉన్నా, లిక్విడ్ స్టేట్లో ఉన్నా దాని ఐడెంటిటీని, ఈ ఎక్స్ట్రా గ్రూప్స్ ఉన్నాయి కదా వీటి ఐడెంటిటీని అలాగే ఉంచుకుంటుంది. ద అడిషనల్ గ్రూప్స్ are the additional compounds which retain their identity in the solid state as well as solution state. వీటి ఐడెంటిటీ మాత్రం అలాగే ఉంటుంది అన్నమాట, సాలిడ్ స్టేట్లో అయినా సొల్యూషన్ స్టేట్లో అయినా కూడా. మరి ఏంటి ఈ గ్రూప్స్ అంటే ఈ గ్రూప్స్ని మనం ఏమంటామంటే ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఈ కోఆర్డినేషన్ బాండ్స్ని ఫామ్ చేసినటువంటి ఈ గ్రూప్స్ని మనం ఏమంటామంటే లైగాండ్స్ అంటాం, ఆర్ లిగాండ్.
లిగాండ్ అంటాం అనమాట. లిగాండ్ ఆర్ లైగాండ్. మరి ఏంటి లిగాండ్ అంటే డెఫినేషన్ పరంగా మనం చూస్తే ఇట్ ఈజ్ అన్ యాటమ్ ఆర్ అయాన్ ఆర్ మాలిక్యూల్. ఇది యాటమ్ అయినా ఉండొచ్చు, మాలిక్యూల్ అయినా ఉండొచ్చు, లేదా అయాన్ అయినా ఉండొచ్చు. యాటమ్ ఆర్ అయాన్ ఆర్ మాలిక్యూల్ ఏదైనా ఉండొచ్చు. అవి ఏం చేస్తుంది, ఇది దీంతో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది మెటల్ యాటమ్తో. మెటల్ యాటమ్ ఆర్ మెటల్ అయాన్తో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ కావాలంటే ఇది ఎలక్ట్రాన్ పెయిర్ను దీనికి డొనేట్ చేయాలి, ఇది ఎలక్ట్రాన్ పెయిర్ను దీనికి డొనేట్ చేయాలి. అంటే ఈ గ్రూప్ అనేది ఈ బల్క్ ఈ అడిషనల్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ పెయిర్ను సెంట్రల్ యాటమ్కి డొనేట్ చేసి దాంతో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకోవాలా. అందుకే అంటున్నాడు ఇట్ ఈస్ అన్ యాటమ్ ఆర్ అయాన్ ఆర్ మాలిక్యూల్ which donates a pair of electrons to the central metal atom and forms coordinate covalent bond to form coordinate covalent bond. అంటే ఏం చెప్తున్నాడండి, సో ఏదైతే యాటమా లేదా అయానా లేదా మాలిక్యూలా, ఇది మాలిక్యూల్ ఇది అయాను. సో ఇట్లా యాటమ్ కానీ అయాన్ కానీ మాలిక్యూల్ కానీ సెంట్రల్ మెటల్ యాటమ్కి ఎలక్ట్రాన్ పెయిర్ను డొనేట్ చేసి దానితో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకుంటూ ఉంటే అలాంటి వాటిని మనం ఏమంటామంటే లైగాండ్స్ అనొచ్చు. ఇందాక మనం ఏం చెప్పామండి, ఇది మాలిక్యూల్ అయినా ఉండొచ్చు, యాటమ్ అయినా ఉండొచ్చు, అయాన్ అయినా ఉండొచ్చు. మరి ఇక్కడ చూస్తే ఈ లైగాండ్స్ను 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. ఇలా ఛార్జ్ లేకుండా ఉండి మాలిక్యూల్గా ఉంటే వీటిని న్యూట్రల్ లైగాండ్స్ అని, ఇట్లా ఛార్జ్ ఉంటే అయానిక్ లైగాండ్స్ అని చెప్పచ్చు అనమాట. ఇవి న్యూట్రల్ లైగాండ్స్, ఇవి అయానిక్ లైగాండ్స్. మరి అయానిక్లో కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ పాజిటివ్ అయితే మ్యాక్సిమం అవసరం ఉండదు, ఎందుకంటే మెటల్స్ అన్నీ కూడా పాజిటివ్ ఛార్జ్లో ఉంటాయి కాబట్టి వీటికి నెగిటివ్ లైగాండ్లే అవసరం, పాజిటివ్ లైగాండ్లు మ్యాక్సిమం రావు అన్నమాట. ఓకే, సో అందుకే ఇవి న్యూట్రల్ లైగాండ్స్ అయినా ఉండొచ్చు, అయానిక్ లైగాండ్స్ అయినా ఉండొచ్చు. అయానిక్లో యానయాన్ లైగాండ్స్ ఉండొచ్చు, క్యాటయాన్ లైగాండ్స్ ఉండొచ్చు. కాకపోతే క్యాటయాన్ లైగాండ్స్ మనకు చాలా తక్కువ నీడ్ ఉంటుంది అనమాట. సో న్యూట్రల్ లైగాండ్స్. సో న్యూట్రల్ లైగాండ్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మనం NH3 చెప్పాం, దానికి ఏం ఛార్జ్ లేదు కదా, అదొక న్యూట్రల్ లైగాండ్. తర్వాత H2 ఉంది, H2 కూడా ఒక న్యూట్రల్ లైగాండే అనమాట. అదే ఇవి యానయాన్ లైగాండ్స్ కదండి. యానయాన్ లైగాండ్స్ చూస్తే యానయాన్ లైగాండ్స్ ఇక్కడ చెప్పుకున్నటువంటి Cn- చెప్పచ్చు, C2O4- ఆక్సలేట్ అయాన్ C2O4- చెప్పచ్చు. క్లోరైడ్ కూడా ఒక్కొక్కసారి లైగాండ్ లాగా యాక్ట్ చేస్తుంది, Cl- అయాన్ చెప్పచ్చు. సో ఇవన్నీ యానయాన్ లైగాండ్. మరి క్యాటయాన్ లైగాండ్ ఒకవేళ ఉంటే వాటి వల్ల మనకు యూజ్ అయితే లేదు. అవి ఏముంటాయంటే క్యాటయాన్ లైగాండ్స్ NO+, NO2+. ఇది ఒకవేళ అడిగితే 2 మార్క్స్ అడుగుతాడు అనమాట, అందుకు చెప్తున్నాను. ఇవి న్యూట్రల్ లైగాండ్స్, అమ్మోనియా, వాటర్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎందుకంటే వీటి దగ్గర ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటాయి కాబట్టి అవి డొనేట్ చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకుంటాయి. ఈ యానయాన్ లైగాండ్స్ Cn-, Cl-, C2O4-, ఇవి కూడా ఎలక్ట్రాన్ పెయిర్ డొనేట్ చేసేసి దాంతో సెంట్రల్ మెటల్ యాటమ్తో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకుంటాయి. ఇవి క్యాటయాన్ లైగాండ్స్, వీటి దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అనమాట, NO+, NO2+. సో ఇదండి కాంప్లెక్స్ కాంపౌండ్ అండ్ లైగాండ్స్ అంటే. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయిందంటే దీన్ని బేస్ చేసుకుని వెర్నర్ థియరీ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ను ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే థియరీ ఏంటంటే వెర్నర్స్ థియరీ అనమాట. ఈ షేప్ను గురించి కానీ దీని క్యారెక్టరిస్టిక్స్ని గురించి కానీ వెర్నర్స్ థియరీ అండ్ VBT వేలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. సో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ అనే టర్ము, దాన్ని కోఆర్డినేషన్ కాంపౌండ్ అని కూడా అంటాము. అండ్ ఆ కోఆర్డినేషన్ ఫామ్ చేసేటివి ఏంటంటే లైగాండ్స్ అని మనం చెప్పుకున్నాము. ఆ లైగాండ్స్ టైప్స్ కూడా చెప్పుకున్నాము. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ఈరోజు క్లాస్ అంతా స్టార్టింగ్ నుంచి స్క్రీన్ షాట్స్ తీసుకోండి. డి బ్లాక్ ఎలిమెంట్స్, సో పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి
ట్రాన్సిషన్ ఎలిమెంట్, నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ అని చెప్పుకున్నాము. కలర్స్ గురించి చెప్పుకున్నాము అండ్ స్పిన్ ఓన్లీ ఫార్ములా గురించి చెప్పుకున్నాము. సో మ్యాగ్నెటిక్ మూమెంటం ఉంది సింగిల్ ఎలక్ట్రాన్స్ వలన. మరి ఎంత ఉంది మ్యాగ్నెటిక్ నేచర్ అని క్యాలిక్యులేట్ చేయడానికి స్పిన్ ఓన్లీ ఫార్ములా 2 కేసెస్ డిస్కస్ చేసాము. తర్వాత కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వాటి డెఫినేషన్, వాటిని ఇంకా ఏం నేమ్తో పిలవచ్చు అని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని పిలవచ్చు అని చెప్పుకున్నాము. మరి ఆ కోఆర్డినేషన్ ఫామ్ చేసినటువంటి కాంపౌండ్స్ని మనం ఏమన్నామంటే, ఆ కోఆర్డినేషన్ ఫామ్ చేసినటువంటి ఆ మాలిక్యూల్స్ని కానీ అయాన్స్ని కానీ ఏమన్నామంటే లైగాన్స్ అని చెప్పేసాము. ఆ లైగాన్స్ యొక్క వేరియేషన్స్ టైప్స్ కూడా మనం చూసామన్నమాట. ఈరోజు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ రిపీటెడ్గా చూడండి. అప్పటికీ అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మళ్ళీ మీకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వెర్నర్స్ థియరీ. సో ఈ వెర్నర్స్ థియరీ అనే టాపిక్ ఎక్కడ ఉంది అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి థియరీ అన్నమాట. సో లాస్ట్ క్లాసెస్లో మనము కాంప్లెక్స్ కాంపౌండ్స్ లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటి అని డిస్కస్ చేసాం. సరే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్లాస్ టాపిక్. సో ఇట్లా కాంప్లెక్స్గా పెద్ద పెద్ద మాలిక్యూల్స్, జైంట్ మాలిక్యూల్స్తో ఇలా కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని మనము కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాం లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటాం. ఎందుకు అంటామంటే ఇవి కోఆర్డినేషన్ బాండ్స్ని ఫామ్ చేస్తుంటాయి కాబట్టి, అట్ దట్టు ఇవంతా కూడా పెద్ద కాంప్లెక్స్ లాగా ఫామ్ అయింది కాబట్టి. మరి ఎందుకు ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి, ఎందుకు ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఈ టాపిక్ అంతా కూడా మనము డి బ్లాక్లో చెప్పుకుంటాం అనమాట. డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి. సో డి బ్లాక్ ఎలిమెంట్స్లో చూస్తే వేకెన్సీ ఆర్బిటాల్స్ ఎక్కువగా కనపడుతుంటాయి లేదా పార్ట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఎక్కువ కనపడుతుంటాయి. ఈ వేకెన్సీ ఆర్బిటాల్స్ ఉండడం వల్ల లేదా పార్ట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉండడం వలన ఆ ఆర్బిటాల్స్లో కూడా ఎలక్ట్రాన్స్ ఇస్తే తీసుకునే నేచర్ ఉంటుందన్నమాట. ఎలక్ట్రాన్ పెయిర్ను రిసీవ్ చేసుకునే నేచర్ ఉంటుంది కాబట్టి ఏవైతే లైగాన్స్ యాక్ట్ చేస్తుంటాయో ఆ లైగాన్స్ ఎలక్ట్రాన్ పెయిర్ను ఆ వేకెంట్ టీ ఆర్బిటాల్స్కి కానీ ఆ వేకెంట్ ఆర్బిటాల్స్కి ఇచ్చేసి బాండ్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సరే ఒకసారి మనము గమనిస్తే ఇక్కడ డి ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు డి ఆర్బిటాల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కామన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే మనము NS1 to 2 N-1 D 1 to 10 అని రాస్తుంటాం. అంటే ఇప్పుడు సపోజ్ n అనేది 4 అనుకుంటే n is equal to 4 అనుకుంటే సో 4s 1 to 2 4 minus 1 అంటే 3 4 minus 1 అంటే 3 D 1 to 10 అంటే 3D ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, 10 వరకు అయినా ఉండొచ్చు. అంటే డి ఆర్బిటాల్లో 3D ఆర్బిటాల్లో ఒకటే ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అప్ టు 10 వరకు ఉండొచ్చు అన్నమాట. మరి మనము ఒక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసే స్ట్రక్చర్ ఒకసారి గమనిస్తే ఇది న్యూక్లియస్ చుట్టూ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్ ఇలా ఉన్నాయనుకుంటే సో ఇక్కడ 1s ఉంటుంది, ఇక్కడ 2s 2p ఉంటుంది, ఇక్కడ 3s 3p 3d ఉంటుంది, ఇక్కడ 4s 4p 4d 4f కూడా ఉంటుంది. మరి ఈ 3D ఫిల్ కావాలి అంటే 3Dలో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. డి అనేది 5 ఆర్బిటాల్స్తో రెడీగా ఉంటుందన్నమాట. మరి ఈ 3D ఫిల్ కావాలి అంటే 4s ఫిల్ అయిపోయి ఉండాలి. ఈ 4sలో ఫిల్ అయితేనే ఆ 3D ఫిల్ అవుతుంది. ఇది ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ ఆర్డర్ అన్నమాట. మరి ఈ 3D ఫిల్ కావాలంటే ఒకటి ఫిల్ అయిందంటే ఇంకా రిమైనింగ్ ఆర్బిటాల్ అన్ని వేకెంట్గానే ఉన్నట్టు, 2 ఫిల్ అయినంటే ఇంకా రిమైనింగ్ ఆర్బిటాల్ 3, 4, 5 ఇట్లా వేకెన్సీ ఆర్బిటాల్స్ ఉండడం వలన లేదా ఇట్లా హాఫ్ ఫిల్డ్ అన్ని పార్ట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉండడం వల్ల వేకెన్సీ లేదా పార్ట్లీ ఇలా ఆర్బిటాల్స్ ఉండడం వలన దట్టు
దట్టు ఇక్కడ 4s ఫోర్త్ షెల్ కూడా స్టార్ట్ అయింది అంటే 4లో p ఆర్బిటాల్స్ 3 వేకెంట్గానే ఉన్నాయి, d ఆర్బిటాల్స్ వేకెంట్గానే ఉన్నాయి. సో ఇలా అన్ని వేకెంట్ ఆర్బిటాల్స్ 4లో కూడా ఉన్నాయన్నమాట. సో 4 స్టార్ట్ అయిందంటే ఇక్కడ 4p 0 ఉందని ఇక్కడ చెప్పినట్టు, np 0 ఉన్నట్టు, nd కూడా 0నే ఉన్నట్టు, nf కూడా 0నే ఉన్నట్టు, 4p 0నే ఉన్నట్టు, 4d 0నే ఉన్నట్టు, 4f కూడా 0నే ఉన్నట్టు. అంటే ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఈ షెల్లో కూడా. సో ఇట్లా ఎంటీ ఆర్బిటాల్స్ వేకెన్సీ ఆర్బిటాల్స్ డీలో ఉండబట్టి తర్వాత ఈ ఫోర్త్ షెల్లో ఉండబట్టి సో ఈ వేకెంట్గా ఉన్నాయి కాబట్టి ఇవి ఎలక్ట్రాన్ పేర్ని తీసుకోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్ పేర్స్ను తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఇలా ఎలక్ట్రాన్స్ తీసుకొని బాండ్ ఫామ్ చేయడానికి రెడీగా ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ ఎలక్ట్రాన్స్ పేర్స్ డొనేట్ చేసే లైగాండ్స్ వచ్చేసి వీటికి డొనేట్ చేస్తూ వీటితో కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ను ఫామ్ చేస్తూ కాంప్లెక్స్ కాంపౌండ్స్ను ఫామ్ చేస్తుంటాయి, అంటే బిగ్ మాలిక్యూల్స్ను ఫామ్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వై కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. మరి ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో కొంచెం డిస్కస్ అయితే లైట్గా ఇంట్రడక్షన్ అయితే చేయడం జరిగింది. మరి ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో సెంట్రల్ ఒక మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఉంటుంది, దాని చుట్టూ దాన్ని సాటిస్ఫై చేసే అయాన్స్ లేదా లైగాండ్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం అన్నమాట. మరి వీటి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పే వన్ ఆఫ్ ది థియరీ ఏంటి అంటే వెర్నర్స్ థియరీ. సో వెర్నర్ అనే సైంటిస్టు ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సంబంధించినటువంటి ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. అయితే ఈ థియరీ అంతా కూడా బేస్డ్ ఆన్ ది వేలెన్సీస్ మీద ఉంటుందన్నమాట. సో వెర్నర్స్ థియరీ ఈజ్ బేస్డ్ ఆన్ వేలెన్సీస్. సో వేలెన్సీ అంటే ఏదో కాదు, టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి అనమాట. బేస్డ్ ఆన్ వేలెన్సీస్ ఆ టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి ఉంటుంది అనమాట. అది అయానిక్ బాండ్సా లేదా కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్సా అనే ఆ 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి చెప్తుంది అనమాట. అయానిక్ బాండ్స్ అండ్ అది కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఏ బాండు అని చెప్పడమే ఈ వెర్నర్స్ థియరీ అనమాట. అంటే వెర్నర్ థియరీ మనకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగింది, టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి మాత్రమే ఇవ్వగలదు అనమాట. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఈ 2 బాండ్స్ ఆ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషను వెర్నర్స్ థియరీ ఇస్తుంది. సో అందుకే ఈ 2 బాండ్స్కి 2 నేమ్స్ పెట్టేశాడు అనమాట. ఈ 2 బాండ్స్కి 2 నేమ్స్ పెట్టేశాడు. దీన్ని ప్రైమరీ వేలెన్సీ అంటాడు, అయానిక్ బాండ్స్ని ప్రైమరీ వేలెన్సీ అంటారు. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్తో ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్ ఆ బాండ్స్ని మనం ఏమంటామంటే సెకండరీ వేలెన్సీ అంటాం అనమాట. మొత్తం ఈ వెర్నర్ థియరీ అంతా చెప్పేది ప్రైమరీ వేలెన్సీ సెకండరీ వేలెన్సీ గురించి చెప్తుంది. మరి మనకు తెలుసు కోవలెంట్ బాండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఒక సెంట్రల్లో ఒక మెటల్ యాటమ్ ఉంటుంది. మరి ఆ సెంట్రల్లో మెటల్ యాటమ్ లేదా ఆ మెటల్ అయాను ఎగ్జిబిట్స్ 2 టైప్స్ ఆఫ్ వేలెన్సీస్. ఈ 2 టైప్స్ ఆఫ్ వేలెన్సీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అదే ఫస్ట్ పాయింట్ అనమాట. ద central metal atom or ion in complex compounds exhibits 2 types of valencies or 2 types of bonds, 2 types of valencies. సో ఈ థియరీలో మనం ఆ బాండ్స్ని వేలెన్సీస్ అంటాం అనమాట. అవి ఏంటి అంటే ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, ప్రైమరీ వేలెన్సీ సెకండరీ వేలెన్సీ. సో ప్రైమరీ వేలెన్సీ అంటే అయానిక్ బాండ్స్ ఉంటే ప్రైమరీ వేలెన్సీ అంటాం, కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఉంటే దాన్ని సెకండరీ వేలెన్సీ అంటాం అనమాట. ఒకసారి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ లాగా మనం రాద్దాము, ప్రైమరీ సెకండరీ అని చెప్పేసి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట మనకు. సరే, ప్రైమరీ వేలెన్సీ అని చూస్తాం. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయిందంటే ఇంకా థియరీ అంతా ఇది చాలా ఈజీ అనమాట. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, గతంలో కూడా చాలాసార్లు అడిగాడు. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి క్వశ్చన్ అడిగితే మ్యాక్సిమం ఈ వెర్నర్స్ థియరీ గురించి అడుగుతాడు అనమాట. అంత ఇంపార్టెంట్ ఇది ప్రైమరీ వేలెన్సీ సెకండరీ వేలెన్సీ. మరి ఏంటి ప్రైమరీ వేలెన్సీ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ.
అయానిక్ బాండ్ అని చెప్పేసి, సెకండరీ వేలెన్స్ అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. మరి ప్రైమరీ వేలెన్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నామంటే అయానిక్ బాండ్స్ అని చెప్పుకున్నాం, అయానిక్ బాండ్స్. సెకండరీ వేలెన్స్ అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్స్. అంటే అయానిక్ బాండ్ అంటే దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంటే అది ఎంత ఛార్జ్ను ఎగ్జిబిట్ చేయగలదు, +1 +2 +3 అది ఎంత ఉంటుందో సెంట్రల్ మెటల్ యాటమ్కి, ఆ సెంట్రల్ మెటల్ యాటమ్కి ఎంత ఛార్జ్ అయితే ఉంటుందో ఆ ఛార్జ్కి ఈక్వల్గా ఈ ప్రైమరీ వేలెన్సీ ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు సపోజ్ NaCl ఉంది, Na సోడియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1. సో +1 బ్యాలెన్స్ చేయాలంటే దాన్ని బ్యాలెన్స్ చేసే అయానిక్ బాండ్కి ఆ నెగిటివ్ అయాన్కి -1 ఛార్జ్ ఉండాలి. అలాగే కాల్షియం క్లోరైడ్ ఉంది, కాల్షియంకు +2 ఛార్జ్ ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే -2 ఛార్జ్ ఉండాలి. సో అది ఆక్సిడేషన్ నెంబర్ అనమాట. ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉందో అంత బ్యాలెన్స్ చేసే విధంగా అయానిక్ బాండ్స్ ఉంటాయి. సో అందుకే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ వేలెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్. మరి ఈ సెకండరీ వేలెన్సీ దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే కోఆర్డినేషన్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది, ఈక్వల్ టు కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్. సో ఇది కోఆర్డినేషన్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏం చెప్పచ్చు, ఇక్కడ మనం చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇక్కడ చూస్తే దీని చుట్టూ ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ ఎంతైతే క్యాపబిలిటీ ఉంటుందో అరేంజ్మెంట్, స్పేషియల్ అరేంజ్మెంటు, అన్ని మాలిక్యూల్స్ అన్ని లైగాన్స్ దాని చుట్టూ అరేంజ్ అవుతాయి. సో అరేంజ్ అయ్యే ఆ కెపాసిటీని, అరేంజ్ అయ్యే ఆ కౌంట్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సో కోబాల్ట్కి చూస్తే దాని చుట్టూ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది. ఇక్కడ ఐరన్ చూసినా కూడా ఆల్మోస్ట్ 6 యాటమ్స్ వరకు, 6 మాలిక్యూల్స్ వరకు, 6 అయాన్స్ వరకు అరేంజ్ చేసుకోగలదు. కోబాల్ట్ కూడా 6 యాటమ్స్ లేదా 6 మాలిక్యూల్స్ వరకు అరేంజ్ చేసుకోగలుగుతుంది అనమాట. దాన్నే కోఆర్డినేషన్ నెంబర్ అంటాం అనమాట. మరి ఈ కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఈ సెకండరీ వేలెన్స్ అనేది ఈ కోఆర్డినేషన్ నెంబర్కు దాని చుట్టూ ఎంతైతే స్పేషల్ అరేంజ్మెంట్లో అరేంజ్ కాగలవో దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఆ నెంబర్కు ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. తర్వాత థర్డ్ డిఫరెన్స్ చూస్తే మ్యాక్సిమం సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్, సెంట్రల్లో ఉన్నటువంటి ఈ మెటల్ యాటమ్ లేదా ఈ అయాను మ్యాక్సిమం పాజిటివ్ ఛార్జ్లోనే ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేయాలి అంటే ఖచ్చితంగా ఇవి ఏ ఛార్జ్లో ఉండాలి అంటే నెగిటివ్ ఛార్జ్లో ఉండాలి. నెగిటివ్ ఛార్జ్లో ఉండాలంటే యానయాన్ అయి ఉండాలి. సో యానయాన్స్ satisfy the primary valency. మరి దీన్ని సాటిస్ఫై చేయాలంటే సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేయాలంటే దానికి ఏం ఛార్జ్ ఉండదు, జస్ట్ వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటే చాలు. ఆ వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయంటే ఈ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ వేకెంట్ ఆర్బిటాల్స్కి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ వేకెంట్ ఆర్బిటాల్స్కి ఎలక్ట్రాన్ పెయిర్ను డొనేట్ చేసేసి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. సో అలా ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేసే వాటిని మనం ఏమన్నాము అంటే లైగాన్స్ అన్నాం అన్నమాట. సో అందుకే లైగాన్స్ ఆర్ లిగాన్స్ satisfy the secondary valency. సో సెకండరీ వేలెన్సీ సాటిస్ఫై కావాలి అంటే ఎలక్ట్రాన్ పెయిర్ డొనేట్ చేసేవి ఉండాలి, అంటే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ను ఫామ్ చేయగలిగే నేచర్ ఉండాలి. సో వాటిని లైగాన్స్ అంటామన్నమాట. సో లైగాన్స్ సాటిస్ఫై ద సెకండరీ వేలెన్సీ. అదే ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేయాలంటే అవి అయానిక్ అయి ఉండాలి. అయానిక్లో
యానయాన్స్ అయి ఉండాలి. ఎందుకంటే సెంట్రల్ మెటల్ యాటమ్కు అటాచ్ కావాలంటే సెంట్రల్ మెటల్ యాటమ్ పాజిటివ్ ఛార్జ్లో ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా నెగిటివ్ ఛార్జ్ యానయాన్స్ ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తాయి అన్నమాట. మరి నెక్స్ట్ డిఫరెన్స్ కనుక మనం చూసుకుంటే ప్రైమరీ వేలెన్సీ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ దీన్ని ఎలా మనం మెన్షన్ చేస్తాము అంటే రిప్రజెంటెడ్ విత్ డాటెడ్ లైన్స్తో మనం మెన్షన్ చేస్తాం. అంటే ప్రైమరీ వేలెన్స్ని ఇలా డాటెడ్ లైన్తో మెన్షన్ చేస్తాం అన్నమాట. అది సెకండరీ వేలెన్సీని మనము ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే రిప్రజెంటెడ్ విత్ కంటిన్యూయస్ లైన్తో మనం ఇలా మెన్షన్ చేస్తాం. కంటిన్యూ లైన్తో మెన్షన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ సెకండరీ వేలెన్సీ అంటే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ అన్నాం కదా, అప్పుడు యారో మార్క్తో మెన్షన్ చేయాలి కదా సెకండరీ వేలెన్సీ అని చెప్పేసరికి మనము ఇలా యారో మార్క్తో మెన్షన్ చేయాలి కదా అని అంటాం. అయితే ఇలా యారో మార్క్తో మెన్షన్ చేయాలి అన్న విషయం అయితే వెర్నర్స్ థియరీలో చెప్పలేదు. వెర్నర్స్ థియరీలో జస్ట్ ఒక సాలిడ్ లైన్తో స్ట్రైట్ లైన్తో మాత్రమే మెన్షన్ చేస్తారని చెప్పారు. మరి యారో మార్క్తో మెన్షన్ చేస్తారని చెప్పడానికి దీని వెర్నర్స్ థియరీ తర్వాత నెక్స్ట్ థియరీస్ చాలా ఉన్నాయి, వాటి థియరీలో చెప్తారన్నమాట. అదే యారో మార్క్తో మెన్షన్ చేస్తామని, రివర్స్ యారో మార్క్తో. కాకపోతే అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ ఆ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ మనము కంటిన్యూస్ లైన్తోనే మెన్షన్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కనుక మనం గమనిస్తే ఇవి అయానిక్ కాంపౌండ్స్ కదండి, అయానిక్ బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయంటే అయానిక్ కాంపౌండ్స్ కాబట్టి ఇవి అయనైజ్ అవుతాయి. అయనైజబుల్ ఇన్ వాటర్లో అయనైజ్ అవుతాయి అన్నమాట. ఇవి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కదండి, కాబట్టి ఈ అయాన్స్ని ఫామ్ చేయలేవు. సో నాన్ అయనైజబుల్ అనమాట. వాటర్ ఆర్ సొల్యూషన్ వాటర్ అన్న సొల్యూషన్ అని ఇంకా ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది అనమాట. సో ఆ వాటర్ కలపడం వల్ల సొల్యూషన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ సొల్యూషన్లో ఈ ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసే యాటమ్స్ అన్నీ కూడా, ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేసే మాలిక్యూల్స్ అన్నీ కూడా అయనైజ్ అయిపోతుంటాయి. సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసేటువంటి యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయనైజ్ కావు. ఈ అయనైజ్ అయ్యాయి అంటే అయాన్స్ని ఫామ్ చేస్తాయి. ఫార్మ్స్ ఆర్ రిలీజ్ అయాన్స్. ఇవి నో అయాన్స్ ఆర్ రిలీజ్డ్. దీంట్లో ఏం అయాన్స్ అయితే మనకి రిలీజ్ కావు. మరి నెక్స్ట్ డిఫరెన్స్ చూస్తే అయానిక్ బాండ్ అనేది నాన్ డైరెక్షనల్ బాండ్. సో దీస్ ఆర్ నాన్ డైరెక్షనల్. వీటికి డైరెక్షన్ ఏమి ఉండదు, జస్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల ఈ బాండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అయానిక్ బాండ్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల ఫామ్ అవుతుంటాయి, అందుకే వీటిని నాన్ డైరెక్షనల్ అంటాం. వీటికి ఏం ప్రాపర్ డైరెక్షన్ ఏమి ఉండదు. కాకపోతే ఈ సెకండరీ వేలెన్సీ చెప్పేటప్పుడు లైగాన్స్ గురించి మనం చెప్తాం కాబట్టి లైగాన్స్ అనేవి ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తూ బాండ్ ఫామ్ చేస్తుంటాయి. అంటే ప్రాపర్ డైరెక్షన్లో వచ్చేసి ఈ సెంట్రల్ మెటల్ ఆటంతో బాండ్ ఫామ్ చేస్తుంటాయి. ఇక్కడ చూడండి, సపోజ్ ఇవన్నీ లైగాన్స్ కదండి, ఈ CN- అనేటివి లైగాన్స్, అమోనియాస్ అనేటివి లైగాన్స్. ఈ లైగాన్స్ అనేవి ప్రాపర్ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో వచ్చి దీంతో అటాక్ అవుతాయి, ఈ డైరెక్షన్లో ఇది, ఈ డైరెక్షన్ ఇది, ఇట్లా ప్రాపర్ డైరెక్షన్లో అటాక్ అవుతుంటాయి. సో ఈ లైగాన్స్ అనేటివి డైరెక్షనల్ అన్నమాట. అంటే సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసే మాలిక్యూల్స్ అన్నీ కూడా డైరెక్షనల్. అంటే సెకండరీ వేలెన్స్ అంతా కూడా డైరెక్షనల్. అందుకే ఈ ligands or ligands are arranged around the central metal atom in particular direction. ఒక పర్టికులర్ డైరెక్షన్లో వచ్చి అరేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. పర్టికులర్ డైరెక్షన్లో అరేంజ్ అవుతాయి. ఇలా పర్టికులర్ డైరెక్షన్లో అరేంజ్ కావడం వలన వీటికి డెఫినెట్ షేప్, ప్రాపర్ షేప్ వస్తుంది అన్నమాట. ఈ మాలిక్యూల్ మొత్తానికి, ఈ కాంప్లెక్స్ మొత్తానికి డ్యూ టు దిస్ పర్టికులర్ షేప్ ఆర్ డెఫినెట్ షేప్ ఈజ్ ఫార్మ్డ్. పర్టికులర్ షేప్ ఈజ్
formed particular shape is formed for the complex compound. ఆ కాంప్లెక్స్ కాంపౌండ్కు ఈ పర్టికులర్ డైరెక్షన్లో రావడం వల్ల పర్టికులర్ షేప్లో ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. పర్టికులర్ షేప్స్ని ఫామ్ చేస్తాయి. ఇంకా రిమైనింగ్ డిఫరెన్సెస్ కనుక మనం చూస్తే ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ మనం గమనిస్తే కొన్ని లైగాన్స్ వచ్చేసి ప్రైమరీ వేలెన్సీని సెకండరీ వేలెన్సీని రెండింటిని సాటిస్ఫై చేస్తాయి. ప్రైమరీ వేలెన్సీని సెకండరీ వేలెన్సీని కొన్ని లైగాన్స్ కొన్ని మాలిక్యూల్స్, కొన్ని ఆటమ్స్ లేదా కొన్ని అయాన్స్ ప్రైమరీ వేలెన్సీని సెకండరీ వేలెన్సీని రెండింటిని సాటిస్ఫై చేస్తాయి అన్నమాట. సమ్ ligands or ligands satisfy both primary and secondary valencies. అంటే ఇప్పటివరకు చెప్పుకున్న ఈ ప్రైమరీని ఈ సెకండరీని రెండింటిని సాటిస్ఫై చేసే కొన్ని లైగాన్స్ ఉంటాయన్నమాట. సో రెండింటిని సాటిస్ఫై చేస్తే వాటిని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే represented with ప్రైమరీ వేలెన్స్ అంటే డాటెడ్ లైన్తో మెన్షన్ చేస్తాము, సెకండరీ వేలెన్స్ అంటే కంటిన్యూస్ లైన్తో మెన్షన్ చేస్తాం. ఇట్లా రెండు కలిపి మెన్షన్ చేస్తాం అన్నమాట. అట్లా రెండింటిని ప్రైమరీ వేలెన్స్ సెకండరీ వేలెన్స్ రెండింటిని సాటిస్ఫై చేస్తే ఇలా 2 లైన్స్తో మనం మెన్షన్ చేస్తాం. ఇవి కూడా ఓన్లీ ప్రైమరీ వేలెన్స్ అయితే అయానిక్ బాండ్ ఉంటుంది. సెకండరీ వేలెన్స్ అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. సో ఇది రెండింటిని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కూడా ఉండడం వలన ఇవి నాన్ అయనైజబుల్ ఈ ప్రైమరీ వేలెన్స్ని సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసే ఆ లైగాన్స్ నాన్ అయనైజబుల్ కావు, అంటే అయాన్స్ని ఫామ్ చేయవు అనమాట. నో అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. మరి ఇంకా ఈ వెర్నర్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఏంటంటే ఏవైతే లైగాన్స్ ఉన్నాయో సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ ఈ లైగాన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇట్లా స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. ఈ లైగాన్స్ను అంటే సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసే లైగాన్స్ను స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. అదే ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసే వాటిని ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ బయట మెన్షన్ చేయాలి అని చెప్పాడనమాట. సపోజ్ సెంట్రల్ మెటల్ యాటమ్కి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసేటువంటి లైగాన్స్ను స్క్వేర్ బ్రాకెట్లో రాయాలి. ఇవి సెకండరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తుంటాయి. ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసేటువంటి మాలిక్యూల్స్ను లేదా అయాన్స్ను ఈ స్క్వేర్ బ్రాకెట్కు బయట వైపు రాయాలి అని చెప్పారంట. అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సో సెంట్రల్ మెటల్ యాటమ్ అలాంగ్ విత్ ద లైగాన్స్ రిటైన్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్. central metal atom along with ligands are written in square bracket. మరి ఈ స్క్వేర్ బ్రాకెట్ని ఏమంటామంటే కాంప్లెక్స్ అయాన్ లేదా కోఆర్డినేషన్ స్పేర్ అంటాం. ఈ స్క్వేర్ బ్రాకెట్ని మనం ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ అయాన్. అంతే కదండి, కాంప్లెక్స్ అయాన్ ఆర్ కోఆర్డినేషన్ స్పేర్ అంటాం అన్నమాట. సరే ఒకసారి చూడండి, దీన్ని ఎందుకు కాంప్లెక్స్ అయాన్ లేదా కోఆర్డినేషన్ స్పేర్ అంటున్నాము అంటే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్తో ఫామ్ అయినటువంటి అన్నిటిని కూడా లైగండ్స్ సెకండరీ వేలెన్స్ సాటిస్ఫై చేసే అన్నిటిని కూడా
స్క్వేర్ బ్రాకెట్లో రాసాం. కొన్ని ప్రైమరీ వేలెన్స్ సెకండరీ వేలెన్స్ రెండింటిని సాటిస్ఫై చేస్తాయి కదండి, వాటిని కూడా స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం. ఓన్లీ ప్రైమరీ వేలెన్స్ మాత్రం అంటే దాన్ని స్క్వేర్ బ్రాకెట్కు బయట రాస్తాం అనమాట. సో ప్రైమరీ వేలెన్స్ అంటే ఏంటంటే ఇది అయానిక్ బాండ్. సో ఈ ఛార్జ్ని అంతా బ్యాలెన్స్ చేయడానికి ఈ ఛార్జ్ ఉంటుంది. సో అందుకే ఈ ఛార్జ్ని అంతా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి దీనికి ఒక్కొక్క దానికి -1 అంటే -3. సో ఈ -3ని ఛార్జ్ చేయాలంటే దీనికి +3 ఛార్జ్ ఉంది. ఈ +3 ఛార్జ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. అంటే అందుకు దీన్ని మనం ఏమంటే ఈ కాంప్లెక్స్ అయాన్ అంటాం అనమాట. ఈ ఛార్జ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం, ఈ ఛార్జ్ని ఇక్కడ రాస్తాం కాబట్టి ఇదంతా కాంప్లెక్స్ కాబట్టి ఈ కాంప్లెక్స్ అయాన్ అంటాము. మరి ఈ కాంప్లెక్స్ అయాన్లో ఏముంది, అన్నీ కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్సే ఉన్నాయి కాబట్టి అందుకు దీన్ని కోఆర్డినేషన్ స్పేర్ అంటాం అనమాట. సో ఇది కాంప్లెక్స్ అయాన్ అంటాం దీన్ని, లేదా కోఆర్డినేషన్ స్పేర్ అంటాం. ఎందుకు అయాన్ అంటామంటే సో అయానిక్ బాండ్ను ఈ ఆక్సిడేషన్ సాటిస్ఫై చేసేది స్క్వేర్ బయట ఉంది కాబట్టి దాన్ని సాటిస్ఫై చేయాలంటే ఎంత ఛార్జ్ అయితే ఉండాలో, ఎంత ఆక్సిడేషన్ నెంబర్ అయితే ఉండాలో దాన్ని ఈ స్క్వేర్కు దగ్గర మెన్షన్ చేస్తాం అనమాట. సో అందుకే దీన్ని స్క్వేర్ ఈ కాంప్లెక్స్ని ఈ స్క్వేర్ లోపల మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటే కాంప్లెక్స్ అయాన్ అంటున్నాము. ఈ అయాన్ లోపల అన్ని కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కోఆర్డినేషన్ స్పేర్ అని కూడా చెప్తాము. ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అది కూడా. అండ్ ఇంకా ప్రైమరీ వేలెన్స్ని మనం అవుట్ సైడ్ ఆఫ్ ది స్పేర్ రాస్తుంటాం కాబట్టి, అవుట్ సైడ్ ఆఫ్ ది కాంప్లెక్స్ అయాన్ రాస్తూ ఉంటాం కాబట్టి ఆ పాయింట్ కూడా మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఎలా మెన్షన్ చేస్తాము అంటే అయనైజబుల్ ప్రైమరీ వేలెన్సీ అయాన్స్. ప్రైమరీ వేలెన్సీ అయాన్సే కదండి, అవి అయాన్స్ లేదా మాలిక్యూల్స్ ఏదని చెప్పొచ్చు. మ్యాక్సిమం అయాన్సే ఉంటాయి, అవి కూడా అయాన్స్ ఉంటాయి అనమాట. అయనైజబుల్ ప్రైమరీ వేలెన్సీ అయాన్స్ ఆర్ రిటైన్ అవుట్ సైడ్ ఆఫ్ ది కోఆర్డినేషన్ అయాన్, కాంప్లెక్స్ అయాన్. ఆ కాంప్లెక్స్ అయాన్కి ఎంత అయాన్స్ అయితే బ్యాలెన్స్ చేస్తున్నా ఆ అయాన్స్ని బయట రాస్తూ ఉంటాం అనమాట. ఈ కాంప్లెక్స్ అయాన్కి బ్యాలెన్స్ చేసేటువంటి ఈ ప్రైమరీ వేలెన్స్ని ఈ కోఆర్డినేషన్ స్పేర్ లేదా ఈ కాంప్లెక్స్ అయాన్కి అవుట్ సైడ్ రాస్తూ ఉన్నాము అని చెప్తున్నాను అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ ది కాంప్లెక్స్ అయాన్ లేదా స్క్వేర్ బ్రాకెట్, అవుట్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ బ్రాకెట్, ఆ స్క్వేర్ బ్రాకెట్కి బయట మెన్షన్ చేస్తూ ఉంటాం అనమాట. లేదా ఆ కోఆర్డినేషన్ స్పేర్ ఆ స్పేర్కి మనం బయట మెన్షన్ చేస్తూ ఉంటాం. సో ఇది మనకు వెర్నర్స్ థియరీ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకొని మనము ఒక 4 ఎగ్జాంపుల్స్ చూద్దాము. 4 ఎగ్జాంపుల్స్ చూస్తే 4 ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ కోబాల్ట్ ట్రైక్లోరైడ్ 6NH3 ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. ఇంకొకటి ఉంది సేమ్ ఇలాంటిది COCl3 5NH3. ఇంకొకటి ఉంది COCl3 4NH3. ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది COCl3 3NH3. ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కాంప్లెక్స్ కాంపౌండ్సే. అయితే వీటిలో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ వీటిని మనం ఎలా రాయాలి అంటే ఇవి లైగాన్స్ అన్నమాట. ఇవి లైగాన్స్ను స్క్వేర్ బ్రాకెట్ లోపల రాయాలి. అయానిక్ బాండ్స్ను అంటే ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేసేటివి స్క్వేర్ బ్రాకెట్ బయట రాయాలి. మరి దీన్ని ఎలా రాస్తారు అంటే వెర్నర్ థియరీ ప్రకారం వీటిని ఎలా రాస్తారంటే CONH3 6 స్క్వేర్ బ్రాకెట్ Cl3 ఇలా రాశారు అంటే స్క్వేర్ బ్రాకెట్ లోపల రాశారు అంటే ఇవన్నీ కూడా సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఇది స్క్వేర్ బ్రాకెట్ బయట రాశారు అంటే ఇవి ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి అని దీని మీనింగ్ అన్నమాట. మరి దీన్ని ఎలా రాస్తారు అంటే CONH3 taken 5
Cl2. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలి. ఇదంతా స్క్వేర్ బ్రాకెట్ లోపల మనం రాసాము అంటే ఈ 5 లైగాన్స్ ఇది కూడా ఇప్పుడు లైగాన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో లైగాన్ లాగా యాక్ట్ చేస్తుంది అంటే ఈ 5 మాత్రం సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తున్నాయి, ఇదొక్కటి మాత్రం ప్రైమరీ వ్యాలెన్సీని సెకండరీ వ్యాలెన్సీ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. అందుకే ఆ సెకండరీ వ్యాలెన్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టే దీన్ని స్క్వేర్ బ్రాకెట్ లోపల మెన్షన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, తర్వాత దీన్ని ఎలా మనం రాస్తామంటే CONH3 taken 4 Cl2 ఇలా రాస్తామన్నమాట. Cl2Cl. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది, 4 అమ్మోనియాలు 2 క్లోరిన్లు సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. వాటిలో కూడా ఈ 2 క్లోరిన్లు ప్రైమరీ సెకండరీ రెండింటిని సాటిస్ఫై చేస్తున్నాయి. అందుకే దీన్ని మొత్తాన్ని కూడా స్క్వేర్ బ్రాకెట్లో రాసాము. ఆ అయనైజబుల్ ప్రైమరీ వ్యాలెన్సీ మాత్రం స్క్వేర్ బ్రాకెట్ బయట రాసాము. సేమ్ ఇది అర్థమైపోయిందంటే ఇంకా దీనిలాగే దీన్ని రాస్తాం అన్నమాట. CONH3 taken 3 Cl3 ఇలా రాసామన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మెన్షనింగ్లో మీకు అర్థమైపోతుంది, కోబాల్ట్కి ఈ 3 అమోనియాస్ ఈ 3 క్లోరిన్స్ సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. దట్టు ఈ 3 క్లోరిన్స్ మాత్రం ప్రైమరీ సెకండరీ 2 వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి, 2 వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తున్నాయి. అందుకే దీని అంతా కూడా స్క్వేర్ బ్రాకెట్లో మనం మెన్షన్ చేస్తాం. అంటే ఇంకా దీంట్లో ప్రైమరీ వ్యాలెన్సీని ప్రైమరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేసేటువంటి అయాన్స్ లేవు, ప్రైమరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేసేటువంటి ప్యూర్ అయాన్స్ అయితే లేవు. ప్రైమరీ సెకండరీ రెండింటిని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి దీంట్లో అయనైజబుల్ అయాన్స్ లేవు. దీంట్లో అయనైజబుల్ ఎన్ని ఉందంటే 1 క్లోరిన్ ఉంది, దీంట్లో అయనైజబుల్ ఎన్ని ఉందంటే 2 క్లోరిన్లు ఉన్నాయి, అంటే ఈ ప్రైమరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. దీంట్లో అయనైజబుల్ ఎన్ని ఉన్నాయంటే 3 క్లోరిన్లు ఉన్నాయి, అంటే 3 క్లోరిన్లు ఉన్నాయి, అంటే ఈ 3 క్లోరిన్లు ప్రైమరీ వ్యాలెన్స్ని మాత్రమే సాటిస్ఫై చేస్తున్నాయి. ఇది ఈ కాన్సెప్ట్ అనమాట. మరి వీటి స్ట్రక్చర్ కనుక మనం చూస్తే, బిఫోర్ గోయింగ్ టు దేర్ స్ట్రక్చర్, ఈ 4 స్ట్రక్చర్స్ మనం చూసే ముందు ఎందుకు మరి ఈ క్లోరిన్స్ ఇక్కడ చేయాల్సి వచ్చింది, ఈ క్లోరిన్స్ సెకండరీ వ్యాలెన్స్ కూడా సాటిస్ఫై చేయాల్సి వచ్చింది. ఇక్కడ క్లోరిన్లు ఇండివిజువల్గా ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేసేవి, ఈ కాంపౌండ్స్కి వచ్చేసరికి ప్రైమరీ సెకండరీ 2 వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఎందుకు రెండింటిని సాటిస్ఫై చేస్తున్నాయి? ఇక్కడైతే అన్ని ప్రైమరీ సెకండరీ మొత్తం సాటిస్ఫై చేశాయి, ఓన్లీ ప్యూర్ ప్రైమరీ అయితే లేవు. ఎందుకు అని గమనిస్తే కోబాల్ట్కి కోఆర్డినేషన్ నెంబర్ కోబాల్ట్కి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 6 అండి. కోఆర్డినేషన్ నెంబర్ 6 అన్నమాట. కోబాల్ట్కి కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటుంది. అంటే కోబాల్ట్ చుట్టూ 6 లైగాన్స్ని అరేంజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది, 6 సెకండరీ వ్యాలెన్స్ని అరేంజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఆ 6ని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఇట్లా అమోనియా లేని ప్లేస్లో ఆ క్లోరిన్ వచ్చేసి యాడ్ అవుతుంది, అమోనియా లేని ప్లేస్లో క్లోరిన్ వచ్చి యాడ్ అవుతుంది, అమోనియా లేని ప్లేస్లో క్లోరిన్ వచ్చి యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ 6 అమోనియాస్ ఉన్నాయి కాబట్టి ఇంకా క్లోరిన్స్ అవసరం లేకుండా పోయింది. కానీ ఇక్కడ 5 అమోనియాసే ఉన్నాయి కాబట్టి 1 క్లోరిన్ ఎంటర్ కావాల్సి వచ్చింది సెకండరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేయడానికి. ఇక్కడ 4 అమోనియాసే ఉన్నాయి కాబట్టి 2 క్లోరిన్లు ఎంటర్ కావాల్సి వచ్చింది, అంటే టోటల్ 6 అయింది. ఇక్కడ 3 అమోనియాసే ఉన్నాయి కాబట్టి ఇంకొక 3 క్లోరిన్లు వచ్చేసి టోటల్ 6 కోఆర్డినేషన్ నెంబర్ను సాటిస్ఫై చేస్తున్నాయి అన్నమాట. మరి ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయిందంటే ఇంకా వీటి స్ట్రక్చర్స్ డ్రా చేయడం, వాటి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాయడం కూడా చాలా ఈజీ అనమాట. మరి ఈ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండడం వల్ల ఇవి మ్యాక్సిమం ఎలా ఉంటాయి అంటే ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటాయన్నమాట. సో ఆక్టాహెడ్రల్ షేపు, వాటి క్యారెక్టర్స్, బాండింగ్ ఇవన్నీ కూడా మనకు ఈ థియరీ చెప్పలేదన్నమాట. జస్ట్ దాని అరేంజ్మెంట్ మాత్రం చెప్పగలుగుతుంది, కానీ ఈ రకంగా ఎలా అరేంజ్ అయి ఉంటాయి, వ్యాలెన్సీస్ మాత్రమే ఉంటాయి అని మాత్రం ఈ థియరీ చెప్పగలిగింది. అంతేకాని ఆ క్యారెక్టరిస్టిక్స్ కానీ, వాటి షేప్స్ కానీ, అరేంజ్మెంట్ కానీ
అరేంజ్మెంట్ అంటే వాటి షేప్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్, ఆ షేప్ కానీ వాటి గురించి అయితే ఈ థియరీ చెప్పలేకపోయింది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ థియరీస్ వేలెన్సీ బాండ్ థియరీ, సిడ్జ్విక్ థియరీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్ అయితే వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాయి అనమాట. మరి ఒకసారి వీటి స్ట్రక్చర్స్ మనం డ్రా చేసే, నిజానికి ఇంక వీటి స్ట్రక్చర్స్ అనకూడదు, వీటి అరేంజ్మెంట్స్ అనమాట, వీటి వేలెన్సీ అరేంజ్మెంట్స్ అనమాట. వీటి వేలెన్సీ అరేంజ్మెంట్స్ మనం గమనిస్తే ఎలా ఉన్నాయి అంటే, కోబాల్ట్ నేను డ్రా చేసేది గమనించండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎలా డ్రా చేయాలనేది మీరు గమనిస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. కోబాల్ట్ అనేది సెంట్రల్ మెటల్ ఆటము, దాని చుట్టూ 6 అమ్మోనియాస్ సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తూ ఉన్నాయి. 6 అమ్మోనియాస్ ఈ రకంగా మీరు డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. 6 అమ్మోనియాస్, ఎందుకంటే ఇది చూసేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ మళ్ళీ మనం డ్రా చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం, కాబట్టి ఎలా డ్రా చేయాలని మీరు బాగా గమనించండి. తర్వాత దీని గురించి నేను రాస్తున్నాను, CONH3 6Cl3. సో CONH3 సరిపోయిన ఇంకా Cl3లు ఉన్నాయి కదండి. Cl3లు అనేవి క్లోరిన్స్ అనేవి ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తుంటాయి. ఎలా చేస్తుంటాయి అంటే, ప్రైమరీ వేలెన్స్ని డాటెడ్ బాండ్స్తో, డాటెడ్ లైన్స్తో మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. ఇలా ప్రైమరీ వేలెన్సీస్ ఉంటాయి, ఇలా ప్రైమరీ వేలెన్సీ ఉన్నాయన్నమాట. సో ఇదేం కాంపౌండ్ అండి, CONH3 taken 6Cl3. సో ఇక్కడ చూస్తే దీన్నంతా కూడా గమనిస్తే మనకు వెర్నర్ థియరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ అయిపోతుంటాయి. సెంట్రల్లో మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఉంది, దాని కోఆర్డినేషన్ నెంబర్ సాటిస్ఫై చేయడానికి సెకండరీ వేలెన్సీ ఉంది, ఆక్సిడేషన్ స్టేట్ను బ్యాలెన్స్ చేయడానికి ప్రైమరీ వేలెన్సీ ఉంది. ఆ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది అంటే, దీనికి కోబాల్ట్కి +3 ఉంటుంది. సో ఆ +3ని సాటిస్ఫై చేయడానికి 3 క్లోరిన్స్ అయాన్స్, 3Cl- అయాన్స్ ఉన్నాయన్నమాట. 3Cl- అయాన్స్ ఉన్నాయన్నమాట. ఓకే అండి. సో అందుకే మనం ఇక్కడ చూస్తే ఇది సెకండరీ వేలెన్సీని మనము కంటిన్యూస్ లైన్తో మెన్షన్ చేసాము, ప్రైమరీ వేలెన్సీని డాటెడ్ లైన్తో మెన్షన్ చేసాము. సో ఇంకా మనం ఇక్కడ రాయొచ్చు అనమాట. ఏం రాయొచ్చు, ప్రైమరీ వేలెన్సీని 3 ఉన్నాయి. అవి 3 కూడా ప్రైమరీ వేలెన్సీ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఆ 3 కూడా ఎలా ఉన్నాయి, 3Cl- అయాన్స్, 3Cl- అయాన్స్ సాటిస్ఫై చేస్తుంది. మరి సెకండరీ వేలెన్సీ అవి ఎన్ని ఉన్నాయంటే, కంటిన్యూస్ లైన్స్ 6 ఉన్నాయి, 6 అమ్మోనియాస్. సో 6 ఉన్నాయి, 6 అమ్మోనియా లైగాండ్స్ సాటిస్ఫై చేస్తున్నాయి అన్నమాట. 6 అమ్మోనియా గ్రూప్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. మరి రెండింటిని సాటిస్ఫై చేసేటి ఏమైనా ఉన్నాయా, బోత్ వేలెన్సీస్ సాటిస్ఫై చేసేటివి అయితే ఏం లేవు, నిల్ అనమాట. సో ప్రైమరీ సెకండరీ రెండింటిని సాటిస్ఫై చేసేటివి ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఏమీ లేవు. సో అది నిల్ అనమాట. ఓన్లీ 3 క్లోరిన్ అయాన్స్ 3 ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి, 6 అమ్మోనియాస్ 6 సెకండరీ వేలెన్స్ని మాత్రమే సాటిస్ఫై చేస్తున్నాయి. సో రెండింటిని సాటిస్ఫై చేసేటివి ఏమి కూడా ఇందులో లేవు. అందుకే బోత్ వేలెన్సీస్ సాటిస్ఫై చేసేటివి ఏం లేవు, నిల్ అనమాట. సరే, ఇంకొక స్ట్రక్చర్ చూద్దాం. ఇది చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇది ఎలా రాస్తున్నారు ఒకసారి గమనించండి. CO కోబాల్ట్ ఆక్సిడేషన్ నెంబర్ 6 కాబట్టి 6 డ్రా చేసుకుంటున్నా. అమ్మోనియాస్ మనకు ఇందులో 5 ఉన్నాయి. సో 5 అమ్మోనియాస్ నేను డ్రా చేస్తున్నా. ఫస్ట్గా NH3 సో 5 అమ్మోనియాస్ నేను డ్రా చేశాను. ఇంకా 3 క్లోరిన్స్ ఉన్నాయి. 3 క్లోరిన్స్లో ఇక్కడ మనం ఏం చెప్పామండి, 3 క్లోరిన్స్లో 2 మాత్రం ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి, ఒకటి బోత్ ప్రైమరీ అండ్ సెకండరీని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇక్కడ ఒక క్లోరిన్ వచ్చేసి ఈ సెకండరీని ప్రైమరీని రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. ఒక క్లోరిన్ అయాన్ అనేది బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వేలెన్స్ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. రిమైనింగ్ 2 కూడా నార్మల్గా ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి.
రిమైనింగ్ 2 క్లోరిన్ అయాన్స్ కూడా ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది అంటే ఇప్పుడు మనము దీన్ని ఎలా మెన్షన్ చేస్తాం? అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ కోబాల్ట్ NH3లు ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. ఒక క్లోరిన్ ప్రైమరీ సెకండరీ వ్యాలెన్స్ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. 2 క్లోరిన్లు అయనైజబుల్గా ఉన్నాయి. 2 క్లోరిన్లు అయనైజబుల్గా ప్రైమరీ వ్యాలెన్స్ మాత్రం సాటిస్ఫై చేస్తున్నాయి. అందుకే దీంట్లో రాస్తాం మనం ప్రైమరీ వేలెన్సీ ఇన్ని 2 ఉంది. దీనికి ప్రైమరీ వ్యాలెన్స్ 2 ఉంది. ఇదొకటి 2 మాత్రమే ఉంది. ప్రైమరీ వ్యాలెన్సీ 2. అవి కూడా ఏంటండి? 2 క్లోరిన్ అయాన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 కూడా అయనైజబుల్. సో అయనైజబుల్ అయ్యే వాటిని మనం బయట రాస్తుంటాం, నాన్ అయనైజబుల్ లోపల రాస్తుంటాం అనమాట. అది సెకండరీ వ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయండి? సో సెకండరీ వ్యాలెన్స్ అన్ని చోట్ల 6 ఉంటుంది. సెకండరీ వ్యాలెన్సీ 6. ఆ 6 ఎలా ఉన్నాయి? 6 ఎలా ఉన్నాయంటే సెకండరీ వ్యాలెన్స్లో 5 అమ్మోనియాస్, 1 క్లోరిన్ ఉందన్నమాట. 5 NH3 1 క్లోరిన్ అయాన్ ఉందన్నమాట. ఇది సెకండరీ వ్యాలెన్సీ. మరి రెండింటిని సాటిస్ఫై చేసేవి ఏమున్నాయంటే బోత్ వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేసేవి ఏమున్నాయి అంటే ఒక క్లోరిన్ అయాన్ ఉందన్నమాట. ఈ ఒక క్లోరిన్ అయాను ప్రైమరీ వ్యాలెన్స్ని సెకండరీ వ్యాలెన్స్ని రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. రెండింటిని సాటిస్ఫై చేస్తే మనము ఎలా మెన్షన్ చేస్తామని చెప్తాం? రెండింటిని సాటిస్ఫై చేస్తే డాటెడ్ లైన్తో కంటిన్యూస్ లైన్తో మెన్షన్ చేస్తామని చెప్పి, అందుకే డాటెడ్ లైన్ కంటిన్యూస్ లైన్ రెండింటితో మెన్షన్ చేశాం. బోత్ వ్యాలెన్సీస్ని ఒక క్లోరిన్ అయాన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో ఈ క్లోరిన్ అయాన్ అనేది అయనైజబుల్ కాదు. ఎందుకు? సెకండరీ వ్యాలెన్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అయనైజబుల్ కాదు. ఓన్లీ ఈ 2 క్లోరిన్ అయాన్స్ మాత్రమే ప్రైమరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేసేవి మాత్రమే అయనైజబుల్ అవుతాయి. ఇక్కడ ఈ 3 క్లోరిన్స్ అయనైజబుల్ అవుతాయి. ఎందుకంటే 3 కూడా ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి. ఇంకొక కాంప్లెక్స్ కాంపౌండ్ చూస్తాం, ఇది చూస్తాం అనమాట. దాని స్ట్రక్చర్ ఎలా డ్రా చేస్తానో గమనించండి. CO కోబాల్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి 6 నేను రాసేసుకుంటున్నా. ఈ 6లో అమ్మోనియాస్ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. సో 4 అమ్మోనియాస్ నేను రాస్తున్నా అనమాట. వన్ 2 3 4 ఈ 4 అమ్మోనియాస్ నేను రాసేసాను. 4 అమ్మోనియాస్ని ఇలా రాశాను. ఇంకెన్ని ఉన్నాయి? 2 క్లోరిన్స్ సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేయాలా, ఒక క్లోరిన్ ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేయాలి. అంటే ఈ 2 క్లోరిన్స్ సెకండరీ వ్యాలెన్స్ని ప్రైమరీ వ్యాలెన్స్ని రెండింటిని సాటిస్ఫై చేయాలి. సో ఆ 2 క్లోరిన్స్ నేను ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ క్లోరిన్ అయాను అంటే ఇది ప్రైమరీ వ్యాలెన్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంటుంది. ఇక్కడ క్లోరిన్ అయాను ఇది ప్రైమరీ వ్యాలెన్స్ కూడా సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. సో ఈ క్లోరిన్ అయాన్స్ 2 కూడా ప్రైమరీ సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేస్తుంటాయి. ఇంకా రిమైనింగ్ ఒక క్లోరిన్ మిగిలిపోయింది కదండి, అవుట్ ఆఫ్ ది స్క్వేర్ బ్రాకెట్ మనం రాసాము. అది ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తూ అయనైజబుల్ అవుతూ ఉంటుంది. సో అది ప్రైమరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేసేదని ఇలా రాశాను. ఈ క్లోరిన్ అయాన్ రాశాను. ఇక్కడ కూడా దీని ఆక్సిడేషన్ నెంబర్ 3నే, ఇక్కడ కూడా దీని ఆక్సిడేషన్ నెంబర్ 3నే అన్నమాట. ఓకే, ఇదే అండి CO NH3 థ్రైస్ Cl3 అనమాట. ఇది కాంపౌండ్. మరి దీని స్ట్రక్చర్ని దీన్ని ఎలా మనం మెన్షన్ చేయాలంటే CO NH3 అండ్ Cl2 ఇదంతా స్క్వేర్ బ్రాకెట్. ఎందుకంటే సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఒక క్లోరిన్ అనేది బయటికి వస్తుంది అనమాట, అయనైజబుల్ అవుతుంది. మరి ఇక్కడ మనం గమనిస్తే ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేసేటి ఎన్ని ఉన్నాయండి? ప్రైమరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేస్తే ఒకే ఒక క్లోరిన్, ఆ ఒక క్లోరిన్ ఇక్కడ ఉందన్నమాట, ఒక్కటి ఉంది. సో అది కూడా 1 క్లోరిన్ అయాన్ అనమాట, 1 క్లోరిన్ అయాన్. మరి సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేసేవి 6 ఉన్నాయి. 6లో 1 2 3 4 అమ్మోనియాస్ ఉన్నాయి, 2 క్లోరిన్ అయాన్స్ ఉన్నాయన్నమాట. ఈ 6 ఉన్నాయి, 4 అమ్మోనియాస్ 2 క్లోరిన్ అయాన్స్ అనమాట. 4 అమ్మోనియాస్ 2 క్లోరిన్ అయాన్స్. మరి బోత్ వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేసేవి 2 క్లోరిన్ అయాన్లు, ఈ క్లోరిన్. సో ఈ 2 క్లోరిన్ అయాన్లు
బోత్ వేలెన్సీస్ని సాటిస్ఫై చేస్తున్నాయి. 2 క్లోరిన్ అయాన్స్ బోత్ వేలెన్సీస్ని సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే ఈ కాంపౌండ్లో అయనైజబుల్ అయ్యే క్లోరిన్ ఒకటి మాత్రమే, ఒక క్లోరైడ్ అయాన్ మాత్రమే అయనైజబుల్ అవుతుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఇది ఉందండి. సో ఈ కాంపౌండ్ అయితే మీరే డ్రా చేయండి, మీరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాయండి అనమాట. సో మీరే డ్రా చేస్తారనుకుంటాను. ఒకవేళ మీకు ఈ కాంపౌండ్ గురించి కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దీని స్ట్రక్చర్ కూడా డ్రా చేసి చూపిస్తాను. ఇదండి ఇవాల్టి క్లాసు. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి మొత్తం స్టార్టింగ్ నుంచి అంతా డిస్ప్లే చేస్తాను. మీరు స్క్రీన్ రికార్డ్ ఆర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చదివే వాళ్ళకి, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి డి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, వెర్నర్స్ థియరీ. సో ఈ వెర్నర్స్ థియరీ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అంతా కూడా డీటెయిల్గా కవర్ చేశాను, ఈజీగానే కవర్ చేశాను అనుకుంటున్నాను. సో స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. స్క్రీన్ రికార్డ్ ఆర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్ మోడ్లో మళ్ళీ చూడండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాన్ని కన్సిడర్ చేసి సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఈ కాంపౌండ్స్లో నేను 3 కాంపౌండ్స్ మాత్రమే డ్రా చేయడం జరిగింది. మీకు ఆ 4th కాంపౌండ్ కూడా కావాలి, దీని స్ట్రక్చర్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ కామెంట్స్ని బట్టి నేను ఈ 4th కాంపౌండ్ కూడా డ్రా చేసి లైక్ కమ్యూనిటీ పోస్ట్లో కానీ షార్ట్ వీడియోలో కానీ దీన్ని మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. హలో గైస్. సో లాస్ట్ క్లాస్లో వెర్నర్స్ థియరీలో నేను ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సంబంధించినటువంటి ఈ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ ఒక 3 మాత్రం మెన్షన్ చేశాను. ఈ 4th మీకు కావాలి అంటే కామెంట్ చేయండి అని చెప్పాను. సో దీని గురించి ఇక్కడ ఈ చిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ కాంపౌండ్ ఏంటి, CONH3 థ్రైస్ Cl3 అనమాట. సో దాని స్ట్రక్చర్ డ్రా చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ లైక్ దిస్. CO కోబాల్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ప్లస్ 3 చార్జ్. దీనికి 6 కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి 6 లైన్స్ డ్రా చేస్తున్నాను. NH3 3 ఉన్నాయి. 3 NH3 ఆల్టర్నేట్గా రాసుకోండి. NH3 3 అమోనియాస్ ఉన్నాయి. 3 క్లోరిన్స్ ప్రైమరీ సెకండరీ రెండింటిని సాటిస్ఫై చేయాలి. Cl మైనస్. సో వెరీ సింపుల్ అండి. సో 3 అమోనియాస్ సెకండరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. 3 క్లోరిన్స్ ప్రైమరీ సెకండరీ 2 వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. దీన్ని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే CONH3 థ్రైస్ Cl3. అంటే దీంట్లో ప్రైమరీ వేలెన్స్ని మాత్రమే సాటిస్ఫై చేసేటివి లేవన్నమాట. ప్రైమరీ వేలెన్స్ మాత్రమే సాటిస్ఫై చేసే అయనైజబుల్ అయాన్స్ ఏం లేవు. మరి దీని యొక్క ప్రైమరీ వేలెన్సీ చూస్తే ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేసేటివి ఏం లేవు, 0 నిల్. ప్రైమరీ వేలెన్స్ ఏం సాటిస్ఫై చేయడం లేదు. సెకండరీ వేలెన్సీ చూస్తే సెకండరీ వేలెన్సీని 3 అమోనియాస్ సాటిస్ఫై చేస్తున్నాయి. 3 క్లోరిన్స్ కూడా సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే సెకండరీ వేలెన్స్ సాటిస్ఫై చేసి 6, 3 అమోనియాస్, 3 క్లోరిన్ అయాన్స్. మరి బోత్ను సాటిస్ఫై చేసేవి, బోత్ వేలెన్సీస్ని సాటిస్ఫై చేసేవి, 3 క్లోరిన్ అయాన్స్. ఈ 3 క్లోరిన్ అయాన్స్ 3 ఉన్నాయి, అవి కూడా 3 క్లోరిన్ అయాన్స్ అన్నమాట. అంటే దీన్ని అయనైజ్ చేస్తే, దీని సొల్యూషన్లో దీనికి వాటర్ కలిపితే ఏ అయాన్ కూడా అయనైజ్ కాదు, అంటే ఏ అయాన్ కూడా రిలీజ్ కాదండి. ఇదండి ఈ కాంపౌండ్కి సంబంధించినటువంటి షార్ట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.